మనము సమాస ప్రకరణంలో తత్పురుష సమాసంలోని సమాసాంతాలు కౌముది క్రమంలో చూస్తున్నాము. ఓ పూర్వ పా- మనం ఆ ఘోర తద్ధితలుకి సూత్రంలో కొన్ని ప్రక్రియలు చూసాం మనం. 5, 4, 92 5, 4, 92 గోహ అతద్ధితలుకి. దీనికి ఎవరైనా సూత్రార్థం చెప్తారా? ఎవరైనా చెప్తారండి? ఏ తత్పురుష సమాసంలో అయితే గో శబ్దము ఉత్తర పద రూపేణ ఉంటుందో మరియు తద్దిత ప్రత్యయానికి లుక్కు రానప్పుడు టచ్ సమాసాంత ప్రత్యయము టచ్ వస్తుంది. అక్కడ తద్దిత ప్రత్యయం ఏ తద్దిత ప్రత్యయం అయినా పర్వాలేదా? లేదా ఈ మనకి ఆ తత్పురుషానికి నిమిత్తం ఏమైనా అవ్వాలా? తద్దితాత్తోత్తర పద సమాహారే చ. ఆ సూత్రములో తద్దితార్థంలో విధించేటువంటి తద్దిత ప్రత్యయానికి లుక్కు రావు. అంటే మనకి తత్పురుష సమాస నిర్మాణానికి నిమిత్తమైనటువంటి తద్దిత ప్రత్యయము లుక్ కానప్పుడు టచ్. అంటే ఇప్పుడు వేరే కారణాల చేత ఒకవేళ అక్కడ లుక్ అయినా లుక్ అవ్వకపోయినా అప్పుడు మనకేం సంబంధం లేదు. సో మనకి లుక్ అయ్యింది అంటే మాత్రం అది కంపల్సరీగా ఈ తద్దిత అంటే ఈ తత్పురుష సమాస నిర్మాణానికి నిమిత్తమైనటువంటి తద్దిత ప్రత్యయము లుక్ అయినప్పుడు మాత్రమే రాదు. మిగిలిన కేసెస్ లో టచ్ వస్తుంది. సో అలా మనం ఒక 2 కేసెస్ చూసాం. ఏంటవి? పంచభ్య గోభ్య ఆగతం. ఆగతాధికారంలో అక్కడ రూప్య ప్రత్యయము విధించడము, అలాగే ఆ ప్రత్యయం ఏమి లుక్ అవ్వదు. అటువంటి సందర్భంలో టచ్ విధానం చూసాము. అలాగే మనకి తేనక్రీతాధికారంలో ఆర్హాదగోపుచ్చ సంఖ్యా పరిమాణా ఠక్ అని అర్హార్థంలో మనకి ఠక్ ప్రత్యయ తేనక్రీతాధికారంలో ఠక్ ప్రత్యయ విధానము, అలాగే అద్యర్థ పూర్వ ద్విగోహ లుక్ అసంజ్ఞాయాం అనే సూత్రం చేత ఆర్హ్య ప్రత్యయమైనటువంటి ఆ ఠక్కి లుక్. అలా లుక్ అయినప్పుడు ఈ పంచభిహి గోభిహి క్రీతం అనే విగ్రహ అంటే ఆ ప్రక్రియ విధానంలో టచ్ రాకపోవడం కూడా చూసాం మనం. ఇప్పుడు అంటే తద్దిత ప్రత్యయము లుక్ అవ్వనప్పుడు చూసాము, లుక్ అయినప్పుడు చూసాము. కానీ ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, అసలు ఒకవేళ తద్దిత ప్రత్యయ ప్రసంగమే లేదు, మరి అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు సమాసాంత ప్రత్యయం వస్తుందా రాదా? వస్తుందండి. వస్తుంది. అంటే ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి అప్పుడు ఈ ప్రతిషేధాన్ని? అతద్ధితలుకి అనేది మనము అది ప్రసజ్య ప్రతిషేధం కింద తీసుకుంటాం. అంటే సామాన్యంగా తత్పురుష సమాసములో గో ఉత్తరపద రూపములో ఉన్నప్పుడు టచ్ అనే సమాసాంత ప్రత్యయము విధించబడుతుంది. కేవలము తద్ధిత ప్రత్యయము లుక్ అయినప్పుడు మాత్రమే విధించబడదు అని వాక్యార్థం వస్తుంది. అందుకని దానిని చూపించటానికే అక్కడ మనకి ఆ తద్దిత లుక్ భిన్న అని చెప్పి ఇచ్చి, అలాగే ఇక్కడ తదిత ప్రత్యయం విధించలేరు కాబట్టి తదిత ప్రత్యయం విధించకపోవడం చేత అక్కడ తదిత లుక్ అనే ప్రస్తావన లేదు, అందుకని కూడా టచ్ అనే ప్రత్యయం వచ్చింది అనేటటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు టోటల్ సూత్రార్థం ఏమైంది? తత్పురుష సమాసంలో గో అనే శబ్దము ఉత్తర పద రూపంలో ఉన్నప్పుడు తదిత ప్రత్యయము లుక్ అయినప్పుడు మాత్రమే అంటే జనరల్ కేసులో ఇంకా లుక్ అలుక్ సంబంధం లేదు.
గో ఉత్తర పదంగా ఉంటే చాలు టచ్ అనే సమాసాంత ప్రత్యయము. అలాగే తదిత ప్రత్యయము లుక్ అయినప్పుడు మాత్రమే సమాసాంత ప్రత్యయము రాదు. అలా అర్థం చెప్పుకున్నప్పుడు మనకి ఎక్కడ మనకి బెనిఫిట్ వస్తుంది అంటే, ఎప్పుడైతే తదిత ప్రత్యయము అన్న ప్రసంగమే లేదు, పరమశ్చ అసౌ గౌశ్చ, ఇక్కడ ప్రత్యయ విధానమే లేనప్పుడు ఇక్కడ ఇంకా లుక్ అనే ప్రసక్తి ఏం లేదు కదా. అందుకని తదిత ప్రసంగమే లేదు కాబట్టి మనం ఇందాక చెప్పుకున్న వాక్యం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ జనరల్ కేసులో తదిత తత్పురుష సమాసంలో గో శబ్దము ఉత్తర రూపంలో ఉత్తర పద రూపంలో ఉన్నప్పుడు టచ్ అనే సమాసాంత ప్రత్యయము, తద్ధిత ప్రత్యయము లుక్ అయినప్పుడు ప్రాప్తించదు అని అర్థం అన్నమాట. సో ఫస్ట్ సెంటెన్స్ మనకి అది సెట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ అంటే తదిత ప్రసంగము లేకపోయినప్పుడు కూడా మనకి టచ్ అనే సమాసాంతము అవశ్యంగా వస్తుంది. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ లో పరమశ్చ అసౌ గౌశ్చ ఇది చెప్తారా ఎవరైనా ప్రక్రియ? పరమచ్చ అసౌ గౌచ్చ, ఇది లౌకిక విగ్రహవాక్యము. పరమ సు గో సు, సన్మహత్ పరమ ఉత్తమ ఉత్కృష్టాః పూజ్యమానైః అనే సూత్రం చేత తత్పురుష సమాసము. తర్వాత పరమ సు గో సు, ఈ తత్పురుష కర్మధారయం కూడా చెప్పుకోవాలండి. తత్పురుష సమానాధికరణ కర్మధారయ సూత్రం చేత దీని కర్మధారయ సంజ్ఞ కూడా ఉంటుంది. అంటే మీరు వృషభాన్ని చెప్పినప్పుడు అవసరం లేదు, అంటే ఇది బై డిఫాల్ట్ సంజ్ఞ ఉంటుంది, కాకపోతే మనం సంజ్ఞ ఉపయోగించినప్పుడే సంజ్ఞ చెప్తాం కదా. ఇప్పుడు మీరు పరమాసు గోసు అని చెప్పి ఆవుని చెప్పాలి అనుకుని స్త్రీలింగంలో చెప్పినప్పుడు అప్పుడు మనకి పుంభద్భావం కూడా ఇక్కడ అక్కర్లేదు, ఎందుకంటే స్త్రీ ప్రత్యయం ఏం లేదు కదా. కాబట్టి డైరెక్ట్ గా మనకి అనే సూత్రం చేత సమాసాంత టచ్ ప్రత్యయం వస్తుంది. అప్పుడు పరమ సు గో సు టచ్. ఇప్పుడు కృద్ధ తద్ధిత సమాసాచ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, సుపోధాతు ప్రాతిపదికయో సూత్రం చేత సుప్పు పిలుపు. అప్పుడు పరమ గో టచ్ లో అనుబంధ లోపాలు చేయగా ఆ మిగులుతుంది. ఇప్పుడు గో అంటే ఏజంతమైనటువంటి దానికంటే పరంగా అచ్చువర్ణం ఉంది కాబట్టి ఏచో యవాయవహ సూత్రం చేత ఓ స్థానంలో ఆవు ఆదేశం అవుతుంది. ఓ స్థానం. అప్పుడు పరమ గావు పరమ గావ. గవు కాదు కదా, అది గోనే కదా. గో కాబట్టి అప్పుడు ఆదేశము గవు, అప్పుడు అవ్వ ఏ వస్తుంది కదా మనకి. గవు గవు అవు. గో అయితే అవ్వ, గవ్వు అయితే ఆవ. గవు గవు పరమ గవ. ఇప్పుడు పర్వలింగం ద్వంద్వ తత్పురుషయో అనే సూత్రం చేత ఉత్తర పదమైనటువంటి గో శబ్దము పుంలింగంలో ఉంది కాబట్టి సమస్త పదం కూడా పుంలింగంలో ఉంది. పరమ గవః. ఓకే, ఇప్పుడు ఇది స్త్రీలింగంలో అయితే పరమా అక్కడ వృషభాన్ని చెప్తున్నారు. ధేను అయితే పరమా వస్తుంది. పరమాచ పరమ గవ అసౌ గౌచ. రూపం అదేంటిది, గౌశ్చ ప్రథమ ఒకటే. అప్పుడు ఇది పరమ అన్నప్పుడు హ్రస్వం చేస్తాం.
హ్రస్వంగా ఇది పూర్వభావమే హాస్యం చేయం. అక్కడ. గో శబ్దానికి పరమా గో, అదే పరమా సు గో ఆ, సు టచ్. ఆ. హ్మ్, అప్పుడు పరమా గో హ్మ్, టచ్ హ్మ్, అనుబంధంలో ఆ మిగులుతుంది. హ్మ్. ఇప్పుడు ఈ గో శబ్దానికి ఏక విభక్తిగా మనకి టచ్ వచ్చేసింది కదా. ఒక్క నిమిషం, ఆ, మనకి ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ మనం క్లియర్ చేసేసుకుందాం. ఇప్పుడు మీరు ఆ, ఏక విభక్తిక పూర్వ నిపాతే అన్నప్పుడు ఆ. అక్కడ సమాసాంత ప్రత్యయాన్ని కూడా తీసుకోవాలా, మనం తీసుకోకూడదా? ఎందుకంటే ఇది చాలా పెద్ద డిబేట్ నడుస్తూ ఉంటుంది. సమాస ప్రత్యయం ఉండకూడదు. మరప్పుడు మనం సమాసాంత ప్రత్యయము ఉమ్, దాని డెఫినేషన్ ఏమని చెప్పుకుంటాం మనము? సమా సమాసాంత ప్రత్యయము సమాసం యొక్క అంత్యవయవం కదా. ఉమ్, అలానే ఈ సమస్త పద ప్రాతిపదిక ఏదైతే ఉంటుందో ఉమ్, ఆ సమస్త పద ప్రాతిపదిక అంత్యవర్ణం ఏమవుతుంది? గో అవుతుందా, లేకపోతే గవ అవుతుందా? అదే వకారోత్తరవతి అకారం అవుతుందా, గో అవుతుందా? మంచి వర్ణం అది మంచి వకారోత్తరవర్తి అకారం ఉంటుంది కదండి. అంతే కదా, ఎందుకంటే మనం సమాసాంత ప్రత్యయం డెఫినేషన్ అధికారంలో నడుస్తోంది కూడా. అవును. సో అదేం చెప్తుంది? అంత్యవయవం అంటే ఏంటి? ప్రాతిపదిక అంత్యం ఇప్పుడు ఏమైంది? కేవలము ఏదము? ఈ గో అనే ఉత్తర పదం అంత్యంలో లేదు. అవును. ఆను. గవ అని అదంతంగా అయిపోయింది అక్కడ. అదంతమైంది. పరం కదా. అందుకని దీనికి మళ్ళీ మనం హ్రస్వం చెప్పుకునే స్కోప్ ఉండదు. మరి సో ఈ పాయింట్ ఒకటి క్లియర్ అయింది. మరి మనకి పూర్వపదం చూస్తే టాబంతం కదా, అది పరమా గో టచ్. మరి అక్కడ సమానాధికరణం ప్రవర్తిస్తుందా, ప్రవర్తించదా? గో కూడా స్త్రీలింగంలో వర్తిస్తుంది. గో స్త్రీలింగంలో ఉంది. పరమా కానీ ఇప్పుడు మనకు అడిషనల్ పరమా కూడా కాంప్లికేషన్ స్త్రీలింగంలోనే వచ్చేసింది. ఉంది కదా. అడిషనల్ కాంప్లికేషన్ ఏంటి? సమాసాంత ప్రత్యయం. అవును. ఈ సమాసాంత ప్రత్యయం లేకపోతే మనకు గోల్ లేదు. అది రావటాన సమానాధికరణము వర్తిస్తుంది. ఉంటుందా, ఉండదా? ఉంటుంది. అంటే సూత్రంలో గో అన్నారు కానీ స్త్రీలింగం పుల్లింగం. గో శబ్దం ఉత్తర పరమా పదము. తీసుకున్నప్పుడు మీరు స్త్రీలింగమే అయింది కదా. ఓకే, మళ్ళీ ఇంకొకసారి ప్రశ్న సమాధానం చాలా దగ్గరగా వచ్చేసారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే పరమా సు గో సు టచ్ అని ఉంది. ఈ ఏక విభక్తి పూర్వ నిపాతే అలాగే అది ఎలాగో ఇక్కడ వర్కౌట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్రస్వం చేయటానికి అది సమాసాంత ప్రత్యయాలకే కాదు, ఇక్కడ దానికి ఆ ఉపసర్జన సంజ్ఞ ఇవ్వడానికి కూడా లేదు. సో అది ఫస్ట్ అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అక్కడ పరమా అనే టాబంతం ఉంది కదా, అందుకని ఈ పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే సూత్రం ఇక్కడ ప్రవర్తిస్తుందా, ప్రవర్తించదా? జాతి ఉంది కదా, స్త్రీలింగంలో జాతి ఉంది కనుక పనిచేస్తుంది గో శబ్దము. అదేం జాతీయర్, అది వేరు. నువ్వు తప్పుగా ఓకే. ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నావు ఆ సూత్రాన్ని. పుంవత్ ఓకే. కర్మధారయ జాతీయ దేశీయేషు. జాతీయర్ ప్రత్యయము, దేశీయర్ ప్రత్యయం. ఓకే ఓకే ప్రత్యయాలు. ఓకే సరే. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో టచ్ వచ్చేసరికి మనకి ఏదైనా ఈ సమానాధికరణం ఉన్నట్లేనా, లేనట్లా? మనం ఇక్కడ ఈ పరమా అనే టాబంతానికి మనం పుంవద్భావం చెప్పుకోవచ్చా, చెప్పుకోకూడదా? తెలియట్లేదు.
ఇక్కడ చెప్పుకోవచ్చు. మీకు ప్రశ్న ఒకసారి నేను ఇక్కడ లేను. అదే ఓకే ఓకే. ఆ, అంటే ఇప్పుడు స్త్రీత్వ వివక్షలో చెప్పుకుంటున్నాం అండి. ఇందాక వృషభానికి చెప్పుకున్నాం, ఓకే. అందుకని పరమశ్చ అసౌ గౌశ్చ అని చెప్పి ఇప్పుడు ఉమ్, ధేనువుకి చెప్పుకుంటున్నాం. ఉమ్, పరమాచ అసౌ గౌశ్చ. ఉమ్, ఉమ్, ఇక్కడ మనకి పరమాసు గోసు టచ్. ఉమ్, ఇప్పుడు ఈ స్థితిలో ఉమ్. ఇది తత్పురుష అయింది. అలాగే అంటే టచ్ విధానం వలన సమానాధికరణం ఏమైనా తప్పుతుందా? తప్పదు ఏమీ ఉండదు కదండి. సమానాధికరణం ఉంది అంటే ఇక్కడ ఉంది కదా, పుంవద్భావం చెప్పచ్చా? సమానాధికరణం ఉంది కదా, ఉంది ఉంది. సో పుమ్మద్భావం కూడా చెప్పుకోవచ్చు. పరమ అన్నది మనం టాపంతం కదా, పుమ్మత్లో పరమ అని ఉంది కదా, పుమ్మద్భావం వచ్చేలాగా. సో అంటే చెప్పుకోవచ్చు. సమానాధికరణం ఉంది అని మనము ఎలా చెప్తాము? ఇది మన విగ్రహవాక్యంలోనే ఉంది కదండి. రెండిట్లకి ప్రథమ అదే పరమ సు గోసు అని గోసు చెప్పుకున్నాం. గోవు అనేది సమానాధికరణం ఉంది కదా. చెప్పుకున్నాం కదా. ఓకే, విగ్రహ వాక్యంలో ఉంది, అది అన్డినియబుల్, ఆ, కరెక్టే. ఆ, కాకపోతే ఇక్కడ మనము అధికరణం అంటే ఒక విభక్తి అని మాత్రమే కాదు కదా. సమానాధికరణం అంటే ఏంటి? సమానమైనటువంటి ద్రవ్యాన్ని వాచ్యం చేసేటప్పుడు సమానాధికరణము అని చెప్తాం. ఆ, అంటే ఇక్కడ పరమమైనది అని చెప్పే ఆ పరమా శబ్దం చేత, ఉమ్, గో అని చెప్పేటటువంటి శబ్దం చేత కూడా ఆవే తెలుస్తుంది. ఉమ్, అవే తెలుస్తాం. అందుకని అక్కడ టచ్ అనే సమాసం, టచ్చే కాదు, ఫర్ దట్ మ్యాటర్ ఏ కప్ వచ్చినా సరే, శేషాద్విపాదాతో బహువ్రీలోకి వెళ్ళి కప్ వచ్చినా సరే, సమాసాంత ప్రత్యయాలు ఆ ద్రవ్య నిర్దేశాన్ని మార్చలేవు. ఉమ్, అక్కడ టచ్ పక్కన ఉన్నంత మాత్రాన ఈ పరమ గో టచ్ అనేది కొత్తదేదో చూపించదు. కేవలము రూపం మారుతుందే తప్పించి చూపించే ద్రవ్యం మాత్రం గోవే. అవును గోవే. అంటే సమాన ద్రవ్యమే ఉంటుంది అక్కడ. అందుకని సమాసాంత ప్రత్యయాలు ఉన్నందు మాత్రాన అక్కడ సమానాధికరణం డిస్టర్బ్ కాదు. సో యాజ్ అప్లికబుల్ పుంవద్భావము మనకి రూల్స్ పరంగా ఎక్కడ వస్తుందో అక్కడ అప్లై చేసుకోవాలి. ఈ సమానాధికరణం అంటే ఇప్పుడు ఇంతవరకు ఈ కర్మధారయ సమాసము అంటున్నారు కాబట్టి ఇంతవరకు విభక్తి పరంగానే అదే చూస్తున్నాను నేను ఈ పాయింట్. విభక్తి అనేది ప్రాక్టికల్ పర్పస్ లో మనం ఉన్నప్పుడు మనం అంటే చూస్తాం. ఒకటి విభక్తిలో ఉంటే సమానాధికరణం అని చెప్తాము. అదే చూసాను ఇంతవరకు. కానీ మనకి థియరిటికల్ పర్పస్ కి మాత్రం అధికరణం అంటే ఇక్కడ వాచ్యం, అంటే ఒకటే ద్రవ్యము చెప్పబడాలి రెండు పదాల చేత కూడా. ఇక్కడ పరమ అనే చోట కూడా సమానాధికరణం అంటే అంతే కదండి. అలా అనుకొని నేను చెప్పాను సమానాధికరణం ఉంటుంది అనుకున్నాను. అంతే ఉంది, ఆ విధంగా కూడా ఉంది. మీరు అందరూ చాలా క్లోజ్ గా వచ్చారని చెప్పాను కదా ఆన్సర్. అందరిది ఇంచుమించుగా వచ్చేసారు. కాకపోతే జస్ట్ ఒక చిన్న లింక్ తో మనకి ఏంటంటే అది ఉంటుంది. స్త్రీలింగ ప్రత్యయంలో చెప్పిన గౌ అనేది సమానాధికరణం అంటే విభక్తి పరంగానే అనుకున్నాం గాని విభక్తే ఆ రెండు పదాల ద్వారా చెప్పబడే వస్తువు కూడా ఒకటేను అని చెప్పడం కూడా సమానాధికరణంలోదే గనక ఇప్పుడు ఇక్కడ గో శబ్దం అదే సమానాధికరణము అది ఇప్పుడు క్లియర్ గా కోసము విభక్తి ఒకటి అని చూపిస్తాం. ఇప్పుడు ఇది ఎలా అంటే నాకు నా పిల్లలు ఇద్దరు సమానము అని తల్లి అంటుంది, కానీ సమానం సమానం అని చెప్తే సరిపోదు కదా, అదేంటి యాక్షన్స్ లో చూపించాలి కదా. అందుకని ఏది కొన్నా ఇద్దరికే సగం సగం ఇస్తోంది. సగం సగం ఇస్తోందని ఆవిడ సమానంగా చూస్తున్నట్ట కాదు, ఆవిడ సమానంగా చూడాలి అని అనుకున్నది. అది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ని విజువలైజ్ చేసుకోవాలి అంటే మనకు లౌకికంగా ఒకటి కనిపించాలి. ఆ కనిపించే రూపము సమానంగా ఇద్దరు పిల్లలకి సమానంగా చేసి పంచివ్వడం. ఇక్కడ మన వ్యాకరణానికి వచ్చేసరికి కాన్సెప్ట్ ఒక ద్రవ్యం, మరి మనం చూపించాలిగా. అక్కడ చూపించాలి అంటే ఏంటి? కారకాలని ద్రవ్యాలని ఏది చూపించాలన్నా అక్కడ విభక్తులు పెట్టాల్సిందే, దాని ద్వారానే అర్థం తెలుస్తుంది కదా. అందుకని ఆ సమాన అధికరణాన్ని సూచించడానికి, లౌకికంగా సూచించడానికి ఏక విభక్తి.
ఉమ్. ఆ కానీ దాని ఆంతర్యం యా మాత్రం యా ఏక ద్రవ్యత్వం. యా వాసు గారు ఇప్పుడు దీనిలో ఇప్పుడు ఆ సెంటెన్స్ ఇప్పుడు అర్థమైంది. ద కాంపనెంట్ ఆఫ్ వర్డ్స్ ఇఫ్ డిజాల్వ్ వుడ్ స్టాండ్ ఇన్ ద సేమ్ కేస్ సమానాధికరణ వెరాస్ ఇన్ అదర్ తత్పురుషాస్ ద ప్రెసీడింగ్ వర్డ్ ఇస్ గవర్న్డ్ బై ద లాస్ట్. బాగుందండి, అర్థమైంది. అదే. సో ఇప్పుడు మనం మన దానికి వచ్చేద్దాం. పరమాసు అంటే గోసు ఆ టచ్. పాయింట్ అందరికీ అర్థమయ్యేలా ఇంకొకసారి చెప్పండి వాసు గారి దీనిలో. మీరు చెప్పారు, అంటే వేరే తత్పురుష సమాసాలకి కంపేర్ చేసి చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది అని ఎక్కడ చెప్పి. చేయండి అది, అంటే నా దాంట్లో ఓపెన్ లో లేదు. ఆ, ఎక్కడ ఇచ్చారు అది? అది తత్పురుష సమానాధికరణ కర్మధారయ 1:2:42 దానిలో వాసు గారి ఇది దీనిలో మూడో పేరాలో ఇచ్చారు. అది బాగుంది, ఇప్పుడు ఇప్పుడు అర్థమైందండి ఇది. అప్పుడు అర్థమైంది కానీ ఇప్పుడు ఇంకా బాగా టు ద పాయింట్, టు ద డాట్. విభక్తి లాగానే ఐడియా ఉంది. ఆ ఇప్పుడు ఆ రెండు పదాల ద్వారా చూపించే ద్రవ్యము కూడా ఒకటే అవ్వడం అధికరణమైంది. అది ఒకటే అని అది మనకు తెలుసు కానీ ఇక్కడ కనెక్ట్ చేయలేకపోయాం. అది అదే ద్రవ్యము కూడా అన్నది ఇప్పుడు అర్థమైంది. ఉమ్. The preceding word is governed by the last. Okay. The component words if dissolved would stand in the same case. If dissolved అంటే ఆ రెండు సమసించినప్పుడు వుడ్ స్టాండ్ ఇన్ ద సేమ్ కేస్, ఒకటే విభక్తిలో ఉంటాయి అంటే సమానాధికరణం. ఓహో, ఈయన కూడా ఇట్లాగే ఇచ్చారా? ఓకే. వేరాజ్ ఇన్ అదర్ తత్పురుషాస్, మామూలు తత్పురుషాల్లో చూసారనుకోండి, ఇప్పుడు ద్వితీయ సూత్రమే ఉంది. ద్వితీయ శ్రితాతీత గతిత గతిత పతాత్యస్త ప్రాప్తాపన్నై. అక్కడ ఏమవుతుంది మనకి? గ్రామం గతః. అక్కడ ప్రధానం ఎవరు? గతః, వెళ్ళినవాడు. ఈ గ్రామం అన్నది ఆ వెళ్ళిన వాడికి సపోర్టివ్ రోల్. ఎక్కడికి వెళ్ళాడు అంటే గ్రామానికి వెళ్ళాడు అని చెప్తున్నాం. అంతేకాని అక్కడ రెండు కూడా ఒక విభక్తుల్లో లేవు. అండర్లయింగ్ గా రెండు కూడా వేరు వేరు ద్రవ్యాలు. ఈ గ్రామం అనేదేమో గ్రామాన్ని చూపిస్తోంది, గతః అనేదేమో వెళ్ళిన మనిషిని చూపిస్తోంది. సో అక్కడ రెండు ద్రవ్యాలు కాబట్టి అక్కడ ఖచ్చితంగా రెండు విభక్తులు. ఏ విభక్తి రావాలి అన్నది అక్కడ మనకి కాంటెక్స్ట్ పరంగా మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు లాస్ట్ దాన్ని బట్టే కదండి ఇది వచ్చేది. వాట్ ఇస్ దట్ లింగ నిర్ధారణ కూడాను అది పరమలింగంతో మొత్తం చెప్తున్నది. వాట్ ఎవర్ ఇది ఉంది అదే. ఇప్పుడు వెళ్ళిన ఇప్పుడు వాడు ప్రధానము ఉత్తర పదం ప్రధానం కాబట్టి గతః అనేది ప్రధానము. సామాన్యంగా ప్రాయః ప్రాయః ఉత్తర పదార్థము ప్రధానం కాబట్టి ఇక్కడ గతః అనేది ప్రధానము. ఆ గతఃకి సపోర్టింగ్ రోల్ లో ఉండేది గ్రామం. అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది. గతః అంటే వెళ్ళినవాడు. ఎక్కడికి వెళ్ళాడు? గ్రామానికి వెళ్ళాడు. అందుకని ఆ సపోర్టింగ్ రోల్ లో కనెక్ట్ చేస్తుంది. అలాగే అక్కడ రెండు సెపరేట్ గా రెండు ద్రవ్యాలు, భిన్న ద్రవ్యాలు, అందుకని అక్కడ సమానాధికరణం లేదు. అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ బట్టి మనకి దానికి తగ్గ విభక్తులు వస్తాయి. ఓకే, కంటిన్యూ చేయండి శ్రీనివాసరావు గారు. పరమాసు గోసు టచ్. కృద్ధిత సమాసాచ సూత్రం చేత ప్రాతిపదిక సుపోధాతు ప్రాతిపదికయో సూత్రం చేత సుప్పు గలుక్కు. అప్పుడు పరమా గో టచ్లో అనుబంధ లోపాలు చేయగా ఆమె. అప్పుడు పరమా ముందర మీరు ఇది చేసేసుకోండి, పుంవద్భావం చెప్పేసుకుని అప్పుడు సంధి కార్యాలు చేసుకోండి. అంటే ఇప్పుడు దీనికి తత్పురుష సమానాధికరణ కర్మధారయ అనే సూత్రం చేత దీనికి సమానాధికరణ కర్మధారయ సంజ్ఞ ఉంది కాబట్టి
ఉమ్. ఉమ్, అది అది చెప్పాలా? అది లక్ష్మీ ఆ సూత్ర మనం చెప్పే అలా అంటే పుంవద్భావాన్ని సాధించుకునే సూత్రం ఇప్పుడు పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు. అంటే ఆ సంజ్ఞ ఉన్నప్పుడే కదా మరి. ఓకే ఉమ్, ఉమ్, పుం- ఓకే మాస్టర్ గారు పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే సూత్రం చేత ఈ పరమ ఈ హ్రస్వం పరమ అవుతుంది. రహస్యం కాదు. ఆ, అక్కడ పుంవద్భావం జరిగేది స్త్రీ సరే ప్రత్యయ భాషిత పుంవద్భావము స్త్రీ ప్రత్యయ నివృత్తి. భాషిత పుంస్కం ఉమ్, పరమాలో ఉన్నటువంటి స్త్రీ ప్రత్యయం నివృత్తి కాగా పరమ ఉమ్, గో పరమ గో పరమ గో ఆ. ఉమ్, ఈ గో అంటే ఇది ఓకారాంతం కాబట్టి ఏచోయవాయవ సూత్రం చేత అవ్వాదేశమయ్యి పరమ గౌ ఆ ఉమ్, వర్ణమేళం చేసి పరమ గవ అనే ప్రాతిపదికం వస్తుంది. ఉమ్. దీనికి స్త్రీ వివక్షలో ఇది అదంతం కాబట్టి టాప్. అజాగ్రత్త స్టాప్ అనే సూత్రం చేత పరమ గవ టాప్ అప్పుడు ఉమ్. పరమ గవా అనే రూపం. అనే రూపం వచ్చి ఉండేది మనకి. మరి అది ఆ, అలా ఎవరు ప్రయోగించలేదేమో, వీళ్ళు ఎందుకో ఇవ్వట్లేదు. ఆహా, ఆ, అదే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సమాహారార్థంలో. ఉమ్, సో సప్తగవానికి చెప్పండి. ఇక్కడ ఎలాగో పంచ ఇచ్చారు కదా. ఆ, సప్త సప్తానాం గవాం సమాహారః ఉమ్, ఈ లౌకిక విగ్రహ వాక్యము. అప్పుడు సప్తను ఆము ఆ, గో ఆము ఉమ్, తద్దితాతో తద్దితాతో ఉత్తరపద సమాహారే చ అనే సూత్ర చేత ఉమ్, సమాహార విషయంలో సంఖ్యా ఉమ్, పూర్వో ద్విగు అనే సూత్రం చేత ద్విగు సమాసంజ్ఞ, ఉమ్, ద్విగుచ్చ అనే సూత్రం చేత తత్పురుష సమాసంజ్ఞ. ఉమ్, అప్పుడు సప్తన్ ఆము గో ఆము ఉమ్, ఈ సముదాయానికి గో గోర గోర్ అతద్ధితలుతి అనే సూత్రం చేత సమాసాంత ప్రత్యయం టచ్ ప్రత్యయం వస్తుంది. ఉమ్, అప్పుడు సప్తన్ ఆము గో ఆము టచ్. ఉమ్, తర్వాత పృథు తద్ధిత సమాసాచ సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, ఉమ్, సుపోధాతు ప్రాతిపదికయో సూత్రం చేత సుప్పు ఉలుపు. అప్పుడు సప్తన్ గో టచ్లో అనుబంధ లోపాల చేత ఆ మిగులుతుంది. ఉమ్, ఇక్కడ సప్తన్ అనేది ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం అనే పరిభాష చేత ప్రత్యయానికి లుక్ అయినా కూడా ఉమ్, ఆ పద సంజ్ఞ ఉంటుంది. కాబట్టి నలోపహ నలో నలోపహ ప్రాతిపదికాంతస్య సూత్రం చేత ఈ సప్తంలో ఉన్న నకారానికి లోపం. అప్పుడు సప్త గో అ సప్త గో అ. ఉమ్, ఇప్పుడు మళ్ళీ ఏచోయవాయవ సూత్రం చేత ఉమ్. పంచ గౌ అవుతుంది. సప్త సప్త గౌ సప్త. అ సప్త గౌ అ సప్త ఉమ్, గవ. ఉమ్, ఇక్కడ సమాహార విషయం కాబట్టి ఆ, ఉమ్, సనపుంసకం ఉమ్, అనే సూత్రం చేత దీనికి సమస్త పదానికి నపుంసలింగము, ద్విగురు ఉమ్, ఏకవచనం అనే సూత్రం చేత ఉమ్, ఏకవచనం. ఉమ్. అప్పుడు పంచగవ సు లేదా పంచగవం అనే నపుంసలింగం. అంతే. పంచగ సప్తగవం సార్. సప్తగవం. నాకు ఉమ్. ఒక చిన్న సంశయం అండి ఇక్కడ. ఆహా. ఇప్పుడు పంచన్ గో పంచానాం గవాం సమాహార అన్నారు. ఇప్పుడు ఉమ్, తద్దితోత్తర పద సమాహారే చ అన్న సూత్రం చేత ద్విగు సమాసం చేసిన తర్వాత టచ్ పెట్టాలా, లేకపోతే ఇంకా టచ్ అలాగా
ఆ గౌర తద్దితలకి అన్న సూత్రం చేత తద్దిత ప్రత్యయం కూడాను పెట్టేయాలా, సమాసం చేసిన తర్వాత తద్దిత ప్రత్యయం కూడా విధించాలా, అప్పుడు విధించాలా? ఆహా, అంటే ఇక్కడ మనం తద్దిత ప్రత్యయం విధించట్ల. మనం ఇప్పుడు ఆ, చెప్పాలనుకున్న కాంటెక్స్ట్ ఏంటంటే ఆ, అతద్ధితలుకి అని చెప్పిన అసలు ఉమ్, తద్దిత ప్రత్యయ ప్రసంగమే విధానమే లేకపోయినా సరే ఉమ్, టచ్ వస్తుంది. ఉమ్. ఇప్పుడు అంటే పంచలు విధించి లుక్ అవ్వాలి అని కాదు, ఆ ఆ, విధి లేకపోయినా సరే టచ్ వస్తుంది. విధి లేక ఓకే. ఉమ్, మరి ఇప్పుడు మనకు అందుకని సమాహారార్థం చూసాం అనమాట. ఉమ్, సమాహారార్థంలో మనకు కావాల్సింది ఇంతే విగ్రహవాక్యం. ఉమ్, ఉమ్. ఇంతకు మించి మనకి ఇప్పుడు ఆ, దీనికి మళ్ళీ ఏమీ ఇంకో లేదు. తదిత ప్రత్యయము అట్లా ఇంకో తదితార్థము చెప్పాలి అన్న ఆకాంక్ష లేదు. అవునవును. సో అక్కడ తదిత ప్రత్యయ విధానమే లేదు. ఆ, అంటే విధానానికి వివక్ష లేదు. అవును. ఉమ్, అలా వివక్ష లేకపోయినా సరే ఘోర తద్ధితలుకి అనేటటువంటి సూత్రం చేత టచ్ వస్తుంది. ఉమ్, ఎందుకు వస్తుంది అంటే ఈ ఉమ్, అతద్ధితలుకి అని చెప్పినటువంటి నిషేధం ఏదైతే ఉందో అది ఉమ్, ప్రసజ్య ప్రతిషేధం. ఉమ్, ప్రసజ్య ప్రతిషేధం ఏమని చెప్తుంది అనుకున్నాం మనము? నిషేధం ఎప్పుడు కార్యానికే ఉంటుంది. ఉమ్, ఉమ్, అందుకని తద్ధిత ప్రత్యయం లుక్ అయినప్పుడు రాదు, ఉమ్. మిగిలిన కేసెస్ అన్నిట్లో కూడా వస్తుంది అని వస్తుంది. అర్థం ఓకే. అన్నమాట. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే, సో ఇంకా ఇది ఒక్కటి ఉంది. కాశికులో ఇంకేమి ఇచ్చారు? పరమగవ, ఉత్తమగవ, దశగవం, పంచగవం. ఓకే. అతద్ధితలుకి ఇది కూడా చూసాము. పంచగుహు దశగుహు చూసాము. అదే పంచగుహు చూసాము. నెక్స్ట్ కాశికలో లాస్ట్ 4 లైన్స్ ఉన్నాయి, అది ఎవరైనా చదువుతారా? తద్ధిత గ్రహణం కిం. శుభ్లుకి ప్రతిషేధో మాభూత్. ఉమ్. రాజగవమిచ్చతి ఉమ్. గవీయతి ఆ లుగ్రహణం చేం. ఇక్కడ ఫస్ట్ తదిత గ్రహణం కిం అంటున్నాం. ఆ, అక్కడ మనకి సూత్రంలో ఆ, అలుక్కి అంటే ఇప్పుడు మీకు లుక్కే కావాలి కదా. ఉమ్. ఇప్పుడు అక్కడ తదిత ప్రత్యయం కాకుండా ఇంకా ఇప్పటి వరకు మనం చూసిన ఎగ్జాంపుల్స్ లో వేరే ప్రత్యయాలు ఏం లేవు కదా. ఇప్పటి లేవు. ఆ, ఆ, ఓకే. ఇప్పుడు సనాది ప్రత్యయాలు వస్తున్నాయి. ఓకే. ఆ ఆ, ఇప్పటి వరకు అయితే మనకి చూడలేదు కదా సమాసంలో. చూడలేదు, చూడలేదు. అందులో ఏంటి, మనము చూసింది సూత్రం అంతా కూడా ద్విగు నుంచి ఎక్కువ చూసాం మనం. అవునవును. అది ద్విగు అయితే, సమాహార ద్విగు అయితే ఏంటి పరిస్థితి, అలాగే అక్కడ తదితార్థ ప్రయోగంలో అలా చూసాం. అందుకని మనకు ఒక డౌట్ వస్తుంది కదా, ఈ ఎలాగూ తదిత ప్రత్యయాలే కదా విధించేవి, మరి ఇంకా అలాంటప్పుడు తద్ధిత అని చెప్పడం ఎందుకు? గోరలుకి అంటే సరిపోతుంది కదా. అంటే ఇక్కడ తద్ధిత ప్రత్యయము అని చెప్పలేదు అంటే సుప్లుకి ప్రతిషేధే మా భూత్ అన్నారు. అక్కడికే అప్పుడు అంటే ఈ దీని అర్థం ఏంటి? పులుకు రుక్కొచ్చే అవకాశం పోతుంది మీకు. ఇది ఇచ్చారు చూడండి, రాజా గవమిచ్చతి అనే అర్థంలో అప్పుడు ఒక ధాతు తయారు చేసుకుంటాం కదా. హ్మ్. ఇక్కడ తద్దితలకి అంతే. నేను కరెక్ట్ గానే వెళ్తున్నానా? మీరు అడిగిన ప్రశ్నకి జవాబు కరెక్ట్ గా కరెక్ట్ వెళ్తున్నాను. గానే వెళ్తున్నారు, కరెక్ట్ గానే వెళ్తున్నారు. అప్పుడు మరి సుప్పులకు లుక్కు రాకుండా అయిపోతుంది కదండి అక్కడ. లుక్ ఆపట్లేదు కదా. ఆ, అక్కడ ఏం జరుగుతోంది ఇప్పుడు? గోరల్కి అనే ఒక సూత్రము, ఒక హైపోథెటికల్ ఆ, సూత్రం తీసుకోవాలి. గో శబ్దానికి ఒకవేళ అంటే ఓకే, ఓకే. గోరల్కి అనేటటువంటి హైపోథెటికల్ సిచ్యుయేషన్ ఉంది, తద్ధిత అనే పదము ఆచార్యుల వారు ఉపయోగించలేదు. ఉపయోగించకపోతే అప్పుడు ఆ, ఈ సనాది వృత్తిలో ఆ, ఏం జరుగుతోంది? ఆ, రాజగవం ఇచ్చతి, ఆత్మనః ఇచ్చతి. ఆత్మన ఇచ్చతి. అంటే అక్కడ అర్థం ఏంటి? రాజుగారికి ఒక ఆవు ఉందట, ఆ ఆవును నా కోసం కోరుకుంటూ ఉన్నాడు, తన కోసం కోరుకుంటున్నాడు అని ఆత్మనః ఇచ్చతి. సుపః ఆత్మనః ఇచ్చతి. సుపః ఆత్మనః క్యచ్ అనే సూత్రం చేత అక్కడ క్యచ్ అనే ప్రత్యయం. ప్రత్యయం. అంటే అక్కడ అలానని చెప్పి మనకి ఈ సనాది ప్రత్యయాలన్నీ కూడా ఎలా అయితే తదిత ప్రత్యయాలు సమర్థులకి అలాగే కేవలం ఒక పదానికే కదా వచ్చేది, అన్ని పదాలకి కలిపి రావు.
ఉమ్, అలా ఇక్కడ కూడా పరిస్థితి అంతే, ఉమ్. వాక్యంలో రాదు. వాక్యంలో రాదు. ఇక్కడ మనం రాజుగారి ఆవు అన్నామంటే జనరల్ గా ఏం చెప్తాం మనము? రాజ్ఞః గాం ఆత్మనః ఇచ్చతి. అది అసలు ప్రాపర్ విగ్రహవాక్యం. రాజ్ఞః గాం ఆత్మనః ఇచ్చతి. రాజుగారు ఆవును తన కొరకు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మరి ఇక్కడ మనము కెచ్ పెట్టాలి అంటే ఈ రెండు పదాలకి ఒక సమాస వృత్తి చేసి ఏకీయార్థి భావంతో అక్కడ ఒక ప్రాతిపదిక తెచ్చుకుని దానికంటేనే కదా మనం కెచ్ పెట్టగలం. ఎందుకని అక్కడ విడిగా మనకు రెండు పదాలు అవి, రాజ్ఞః గాం. కాబట్టి ఇలా డైరెక్ట్ గా రాజ్ఞః గాం ఆత్మనః ఇచ్చతి అన్న దాంట్లో రాజ్ఞః గామ్ కెచ్ పెట్టడం డైరెక్ట్ గా కుదరదు. విధానం మనకు లేదు, ప్రత్యయ విధానం అలాగా. అంటే అప్పుడు ఏం జరుగుతోంది, మనం ముందర సమాసం చేసేసుకుంటాం. రాజ్ఞః గాం అన్న చోట అక్కడ సమాసం చేయడానికి మనకి ఏమైనా నిబంధనలు ఉన్నాయా? రాజుగారి యొక్క ఆవు ఏం లేవు కదా, డైరెక్ట్ సంబంధం అంతే. రాజుగారి యొక్క ఆవు అంతే, ఇంకా అంతకు మించి అక్కడ ఏం మనకి డిపెండెన్సీస్ ఏం లేవు. అంటే అక్కడ మనకి తెలియకుండా రాజ్ఞః గౌహ్ అని లౌకిక విగ్రహవాక్యం రాసుకుని, లేదా రాజ్ఞః గామ్ అని రాసుకుని రాజన్ నెస్ గో అమ్మ, ఈ స్థితిలో ముందర షష్ఠి అనే సూత్రం చేత సమాసము. సో ఇప్పుడు ఇక్కడ సమాసము, అలాగే ఇక్కడ ఒక ప్రాతిపదిక వస్తోంది కదా. ఇప్పుడు మనకేంటి, మన జస్ట్ ఇంటెన్షన్ ఈ షష్ఠి సమాసం చేయడం మన ఇంటెన్షన్ కాదు. మన ఇంటెన్షన్ ఏంటి? ఆత్మనః ఇచ్చతి, యచ్చ విధానమే మనకి ఇంటెన్షన్. కాబట్టి వెంటనే ఏమైపోతుంది, ఒకే కాలంలో సమాసం జరిగిన వెంటనే అక్కడ రాజన్న నస్ గో అమ్మ, దానికంటే పరంలో మనం అంటే ఆ ప్రాతిపదికకి అమ్మ అనే ప్రత్యయాన్ని, ఎందుకంటే ఇక్కడ సుపహ అన్నారు కాబట్టి కంపల్సరీగా అక్కడ సుబంతం ఉండాలి. అలానే ఇక్కడ తెలియకుండా అక్కడ కర్మణి అన్నది అనువృత్తిలోకి ఉంటుంది. అందుకని కర్మ ఉపపదంలో, అంటే ఉపపదం కాదు, కర్మ ఉండాలి అక్కడ కంపల్సరీగా. అందుకని రాజ్ఞః నస్, అదే రాజన్న నస్ గో అమ్మ, ఇది ఒక షష్ఠీ తత్పురుష ప్రాతిపదిక. ఈ ప్రాతిపదిక కంటే పరంలో అమ్మ అనేటటువంటి ద్వితీయ ఏకవచన ప్రత్యయము, ఈ ద్వితీయాంతము కంటే పరములో ఆత్మనః ఇచ్చతి అర్థంలో సుపహ ఆత్మనః క్యచ్ అనే సూత్రం చేత క్యచ్ విధానం. ఎందుకు మనం ముందర ద్వితీయ పెట్టుకున్నాము? ఆ సూత్రము అలాగే ప్రవర్తిస్తుంది. సుపహ అని చెప్పారు, రాజన్ నెస్ చెప్పావు, తర్వాత గో అమ్మ, గో అమ్మ పెట్టుకోవచ్చు, నువ్వు గో సువు పెట్టుకోవచ్చు. ఎలా అనుకున్నా ఫైనల్ అవుట్పుట్ మాత్రము ప్రాతిపదిక తెచ్చుకుని ఆ ప్రాతిపదికకి ఒక్క ద్వితీయాంతంతోనే అక్కడ మనకి వృత్తి ఉంటుంది, సనాది వృత్తి. ఇప్పుడు ఇది గో గో సువు పెట్టుకున్నా గో అమ్మ గో సు ఏమి డజంట్ మ్యాటర్, ప్రాతిపదికే వస్తుంది. సీతాలక్ష్మి గారు, రాజుగారి ఆవును అంతవరకు రాజుగారి ఆవు అంటే రాజు యొక్క ఆవు, అక్కడ ఒక సమాసం చేసిస్తాం కదా. అవును, షష్ఠి వరకు వచ్చింది. దానికి మళ్ళీ ఇంకొక ప్రాతిపదిక తయారు చేసిన తర్వాత నీ అనుకుంటాం కదా, రాజుగారి ఆవుని. ఓకే ఓకే, అందుకని అదే అండి నీ అండి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అదే ద్వితీయాంతంలోనే వస్తుంది మనకి కంపల్సరీ. రాజుగారి ఆవుని గో టు అమ్మ, ఆ సముదాయ అది ప్రాతిపదిక సంజ్ఞ. ఆ ప్రాతిపదిక సంజ్ఞకి మనకి ద్వితీయ ఏకవచన విభక్తి ప్రత్యయము అమ్ము చేర్చుకుని ఈ ద్వితీయాంతానికంటే పరంలో క్యచ్. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే క్యచ్ వచ్చిందో అప్పుడు ఇప్పుడు మొత్తం ఈ సముదాయం మొత్తం ఏమైపోతుంది, సనాది ధాతువు అయిపోతుంది కదా. సనాద్యంత దాతవాహతో ధాతు సంజ్ఞ వచ్చేసింది మళ్ళీ.
ధాతు సంజ్ఞ వచ్చింది. అప్పుడు సుపో ధాతు ప్రాతిపదికయో సుప్పులకు అనే లుక్కు సూత్రం చేత ఇక్కడ మనకి తుప్పుకి మొత్తం లుక్. అమ్ములన్నీ ఎగిరిపోతాయి. ఏది రాజా అక్కడ ఆ రాజా రాజన్న నస్సు ఎలాగో ఆ నస్సు ఈ గోసులో ఎలాగో ప్రాతిపదిక సంజ్ఞలో ఉంది కాబట్టి ప్రాతిపదిక యొక్క సుప్పులు పోతాయి. అలాగే మనకి ఇక్కడ మొత్తం ధాతువు, ఆ ధాతువులో ఈ ప్రాతిపదిక కంటే పరంలో అమ్మ అనేటటువంటి అమ్ముంది సుప్పు కదా చేర్చాం కదా, అవును సుప్రత్యయం. ఆ అమ్మ కూడా పోతుంది, అది కూడా లుక్ అయిపోతుంది. రాజన్ను గో కెప్పు రాజన్ను గో కెచ్. కెచ్ సారీ కెచ్ కానీ మనకి ఏంటయ్యా అంటే ఇప్పుడు ఇలా వస్తే ఇక్కడ ఆ తత్పురుష సమాసము కంటే పరంలోనే మనకి సమాస విధి తర్వాతనే ఇక్కడ సుప్లుకు జరుగుతోంది కదా. అవును ఆ ద్వితీయాంతము ప్రత్యయానికి లుక్ అవుతోంది కదా. అవును ఇక్కడ ఒకవేళ ఈ సూత్రములో గోర తద్ధిత లుకి అని తద్ధిత అని చెప్పనప్పుడు అప్పుడు ఇక్కడ లుక్ జరిగిపోయిందిగా. అవును అప్పుడు కూడా ఇక్కడ టచ్ వచ్చి ఉండేది కాదు, మనకి అనిష్ట రూపం వచ్చేదన్నమాట. అంటే ఇష్ట రూపం రావాలి అంటే కేవలము తదిత ప్రత్యయము లుక్ అయినప్పుడు మాత్రమే టచ్ రాకూడదు, మిగిలిన అన్ని విషయాల్లోనే రావాలి. టచ్ రావచ్చు. ఓకే అది చూపించడానికి మనకి కౌంటర్ ఎగ్జాంపుల్ లో చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. అలాగే ఇప్పుడు లుక్ గ్రహణం కిం అంటే తద్దితేవ మా భూత్ అంటే డైరెక్ట్ గా లుక్ కాకుండా తద్దిత ప్రత్యయం పరంలో ఉన్నప్పుడు టచ్ రాకూడదు అనమాట. అనిష్ట రూపాలను నిరోధించడానికి లుక్ ఇచ్చారు. అందుకనే మనకి పంచభ్య గోభ్య ఆగతం అని రూప్య ప్రత్యయము లుక్ అవ్వలేదు, అక్కడ అప్పుడు లుక్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి టచ్ వచ్చింది. టచ్ వచ్చింది. ఒకవేళ అక్కడ లుక్ అయి ఉంటే పంచభిహి గోభిహి క్రీత అనే చోట టచ్ అనే సమాసాంత ప్రత్యయం రాలేదు, అందుకని పంచగుహు అని మాత్రమే ఉండిపోయింది. అది సో ఇది ఇన్ షార్ట్ సూత్రము కాంప్లికేట్ అయితే కాదు, మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా రెండు కాన్సెప్ట్, చాలా ఉన్నాయి మ్యాటర్లు గుర్తుపెట్టుకోవాల్సినాయి ఇందులో. అవే రెండే రెండు ఉన్నాయి. వచ్చేస్తుందండి, వినగా వినగా చెప్పగా చెప్పగా అదే వస్తుందండి. ఏమో రోజు రోజుకి రాయి అయిపోతున్నామా అని ఒక్కోసారి భయం వేస్తాను, తరగట్లేదా అని. ఏం లేదండి, మీరు లేదు రామాయణం లేదు చదవండి అన్ని చేయవలసింది తెలిసిపోతుంది. ఒకటి. అంటే ఇప్పుడు ఏ రోజుది ఆ రోజు ఆ, ఒక్కసారి చూసేసుకుంటే ఉమ్, అప్పుడు మీకు అంటే ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఆ పాయింట్స్ ఇంకా బాగా గుర్తుండిపోతాయి. ఎందుకని మీరు చదివినప్పుడు అక్కడ ఉన్న మీ అక్షర అంటే కళ్ళతో మనం చూస్తాం కదా, చెవులతో వింటాము, కళ్ళతో చూస్తాము, అప్పుడు ఇంకా అవును. గుర్తుండడానికి మనకి స్కోప్ ఎక్కువ ఉంటుంది. చాలా వాటికి ఐ కాంటాక్ట్ అయితే కావాల్సి వస్తుంది. ఉమ్. ఓకే థ్యాంక్ యూ. అది పీరియాడిక్ గా మళ్ళీ వస్తూనే ఉండాలి. ఓ 10 రోజులు అయిందంటే మనం మర్చిపోతాము. నవీన్ గారు దీనికి ఏదో ఒక సూక్తి కూడా చెప్తారు. వారం రోజు 10 పక్ష పక్ష ప- ఏదో ఉంటుంది కదా, 15 రోజులే వైయాకరణలు అంటూ 15 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతాము అని. అందుకని పీరియాడిక్ రివిజన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఇది తత్పురుష సమాసంలో గో ఉత్తర పదంలో ఉన్నటువంటి తత్పురుష సమాసానికంటే పరంలో టచ్ అనే సమాసాంత ప్రత్యయము, తదిత ప్రత్యయము లుక్ అయినప్పుడు మాత్రము టచ్ విధానము ఉండదు. అంతే, సూత్రార్థం అయితే అంతే. కాకపోతే ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటే మనకు ఆ కేసెస్ అన్ని కూడా తెలుస్తాయి. ఇది ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం అని. ఒక్కసారి ఆగనండి. న్యాసంలోను ఈ చెప్పండి. ఘోర తత్తితలుకి ఉంది చూడండి, ఘోర తత్తితలుకి ఆ సూత్రంలోను న్యాసంలో పంచమెంతేన గోశబ్దేన సమానాధికరణ్యాత్ అని చెప్పేసి
ఇచ్చారు. అది ఉమ్, ఏంటో అదొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉమ్. न तद्धितस्य परव्यत्ययेन अत्र లాస్ట్ पञ्चम्यर्थे सप्तमी త్రీ आ, త్రీ సెంటెన్సెస్, లాస్ట్ త్రీ సెంటెన్సెస్. कुतः एतत् पञ्चम्यन्तेन गोशब्देन దాని ముందు కూడా, దానికి सामानाधिकरणीयम् ముందు కూడా, దానికి ముందు లాస్ట్ త్రీ ओके సెంటెన్సెస్. अस्ति अत्र लुक् स तु शुपः न तद्धितस्य ఇది తర్వాత సెంటెన్స్. परव्यत्ययेन अत्र पञ्चम्यर्थे सप्तमी అది ఆ మూడు సెంటెన్స్ कुतः एतत् అంటే గోశబ్దానికి పంచమంతేన గో శబ్దేన సమానాధికరణీయాత్. ఉమ్, వాళ్ళు సూత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆ సెంటెన్స్ కొంచెం అర్థం కాలేదండి. లుక్కీ అన్నారు కదా, అదే ఆ పంచమర్తి సప్తమి. ఒక్క ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే మనకు ఆ తదిత ప్రత్యయం ఏదైతే ఉందో అది గో శబ్దానికంటే పరములోనే విధించబడింది అయి ఉండాలి. ఓ అదే అదే పంచమర్తి సప్తమి, సప్తమిలో చెప్పారు కదా ఆ తద్దిత లుకి అని. ఓకే, అంటే మొత్తం విషయ సప్తమే తీసుకుంటే కుదరదు కదా, అక్కడ నిజంగా ప్రత్యయ విధానం ఉండాలి. ఆ ప్రత్యయ విధానం అన్నది ఈ గో అనే ఉత్తర పదంతో ఉన్నటువంటి తత్పురుష కంటే పరములో ప్రత్యయ విధానం ఉండాలి. ప్రత్యయ విధానం ఉండాలి. అది ఇది ఎక్స్ప్లెనేషన్ ఈ సుపహాత్మహత్యలో మనకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు అలుకి అని చెప్పారండి, గోర్ అలుకి అని చెప్పి, అక్కడ లుక్ ఏదైనా లుక్కే కదా. అవును, ఇప్పుడు సమాసంలో ప్రాతిపదిక చేస్తున్నాం కదా, రాజెన్ను నస్ గో సు అని, అక్కడ కూడా లుక్ అవుతున్నాయి కదా. మరి ఇప్పుడు అవును. ఆ లుక్ పనిచేస్తుందా? అంటే అక్కడ కూడా లుక్ అయిపోయింది అంటే ఈ తత్పురుష సమాసము లుక్ సమాసము అని చెప్తామా మనం? చెప్పం. లేదు లేదు. ఎందుకని అది అంతరంగ కార్యం కదా, ఆ తత్పురుషలోనే జరుగుతోంది. కానీ ఇక్కడ లుక్ ప్రత్యయ విధానం ఇదంతా కూడా ఆ తత్పురుష సమాసానికంటే పరములో జరగాలి. అందుకని అక్కడ చూపిస్తున్నారు. కాకపోతే ఇది ఇక్కడ కన్నా మనకి జరగనప్పుడు సిచ్యుయేషన్ లో క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు గోహో అన్నది పంచమి ఏకవచనంలో ఉంది, అతద్దిత లుకి అన్నది సప్తమిలో ఉంది. ఈ అతద్దిత లుకి అన్నది సప్తమిలో చెప్పిన అది పంచమి అర్థంలో తీసుకుంటే గో కంటే పరంగా తద్దిత ప్రత్యయము లుక్కు కానప్పుడు అని వస్తుందండి. యాక్చువల్లీ అక్కడ వాళ్ళు దాన్ని అక్కడ సమానాధికరణము అవన్నీ చెప్తున్నారు కానీ అంటే తెలీదు అది ఎందుకు అంత కొంచెం కాంప్లికేట్ చేస్తున్నారు అని. దానికన్నా కూడా మనకి డైరెక్ట్ గా గోహ అన్నది ఎందులో ఉంది? పంచమిలో ఉందా? పంచమిలో ఉంది కదా. ఇప్పుడు గోహ కంటే పరములో అతద్దితలుకి అంటే ఈ తదిత ప్రత్యయము లుక్ అనే కార్యం ఎక్కడ జరగాలి? గో శబ్దానికంటే పరంగా ఉన్న పరంగానే జరగాలి. అది ఆల్రెడీ మనకి ఏది ఎలా ఉంటే అలా జరుగుతుంది. కానీ ఈ సప్తమి విషయానికి వచ్చేసరికి మనకి పరసప్తమి కాదు, పరసప్తమి కాదు, అలాగని నిమిత్త సప్తమి కాదు, అంటే మధ్యలో ఏదో వ్యవధానం ఉండి జరుగుతుంది అని కూడా కాదు, కాదు. అలాగే సతి సప్తమి కాదు, అంటే అక్కడ లుక్ అయినప్పుడే నేను ఇక్కడ టచ్ పెడతాను కాదు. కాదు. యా యా తద్దెత్త ప్రత్యయాలు ఎక్కడ లుక్ వస్తే అక్కడ అలా తీసుకెళ్ళి టచ్ పెట్టలేము కదా. అంటే అది లుక్ చెప్పాకే ఇక్కడ టచ్ పెడతాను అని కాదు కదా మనకి. అప్పుడు సమాసాంత ప్రత్యయం అధికారంలో ఉంది కాబట్టి అది మనం అధికారాన్ని కరెక్ట్ గా వాడుతున్నట్టు ఉండదు. సమాసాంతాః సమాన కాలంలోనే జరగాలి అని మనకు అధికారం చెప్తోంది కదా. అదే అంటే ఈవేళ అందుకని ఇందాక క్లాస్ స్టార్ట్ అయినప్పుడు చూసుకున్నాం చూడండి, ఇంచుమించు కొద్దిగా అలాగే వస్తోంది. ఈ సప్తమిలో ఉన్నా మనం అది పంచమిలో అర్థం చేసుకోవాలి అన్నట్టు అనిపిస్తోంది అక్కడ న్యాసంలో సెంటెన్స్. న్యాసంలో అలాగే ఇచ్చారు, కాకపోతే అది ఇచ్చిన వల్ల అక్కడ ఉపయోగం ఏమిటి అన్నది తెలియట్లే. అంటే ఇప్పుడు మనం దాన్ని పంచమి అర్థంలో తీసుకుంటున్నాము అంటే అర్థం ఏంటి అక్కడ లుకి పరతః అని చెప్పుకోవాలి అంతేగా.
లుకః ఆ, పరతః అని చెప్పాలి, అంతే. లేదా లుకః విషయతః అని చెప్పాలి. అక్కడ ఆ, పరసప్తమి కూడా కాదు, నిమిత్త ఆ, సప్తమి కాదు, ఆ. విషయ సప్తమి. ఉమ్, అక్కడ మనకి విషయ సప్తమి అయిపోయేసరికి ఉమ్, అది మనకు ఆ విషయ సప్తమి అన్న క్లారిటీ మనకు ఉంది కాబట్టి ఇక్కడ పంచమ్యర్థము అన్నది మనకి దాని ద్వారా కొత్తగా తెలిసే విషయం ఏంటి అన్నది ఉండదు. ఓకే. మరి ఎక్కువ చదివితే కష్టం. న్యాసం మొత్తం అన్ని చదివేస్తే ఇక్కడ అని ఇలాంటి నేను డౌట్స్ లేదు వస్తుంది. అంటే అది ఈ విషయంలో కొన్ని మతభేదాలు ఉన్నాయండి, ముఖ్యంగా ఈ ఉంటాయి. అతిథిత లుకీలో. ఆ, ఆహా, ఓకే. అంటే వాళ్ళు కొంతమంది ఏంటయ్యా అంటే ఇక్కడ ఆ తదిత ప్రత్యయం విధించారు, ఆ, అది లుక్ అయిన తర్వాతే ఇక్కడ టచ్ సమాసాంత ప్రత్యయం చెయ్యాలి. ఆ, ఎందుకంటే ఇప్పుడు విషయ సప్తం అయినా ఎన్ని లెవెల్స్ లో విషయ సప్తం అయిపోతుంది ఇది? ఆడ ప్రత్యయం విధించకుండా నువ్వేదో ఓ చిన్న కార్యం చేసావంటే బానే ఉంది. అక్కడ ఏం చెప్తున్నాము, ప్రత్యయ విధానంతో పాటుగా మళ్ళీ అది లుక్ అయిందా లేదా చూసుకుని లుక్ ఉమ్, అయితే అప్పుడు పెడుతున్నాం. ఉమ్, అంటే 2 లెవెల్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఆ, జరిగిపోతోంది ఇక్కడ వివక్ష. ఆ, అక్కడ ఆ, విధానము వివక్షే, లుక్ వివక్షే. ఉమ్, ఉమ్, అంత చెయ్యొద్దు. ఉమ్, అలా చెప్పినప్పుడు మనకి అక్కడ మతభేదాలు ఉన్నాయి, అందుకని వీళ్ళేదో ఇంకొక అర్థం తీసుకొస్తున్నట్టున్నారు. చూస్తానులే నేను కూడా ఇంకేమైనా సిగ్నిఫికెన్స్ ఉందేమో దానికి, ఉమ్, పంచమి అర్థంకి. ఓకే. ఎందుకంటే అక్కడ ఉమ్, పంచమి అర్థం సమానాధికరణము అంటే అక్కడ అర్థం ఏమైపోయింది, ఈ తదిత ప్రత్యయ ఈ తత్పురుష సమాసము ఏదైతే అయిపోయిందో ఆ ఉమ్, తత్పురుష సమాసానికి అది విశేషణం అయిపోయింది. అక్కడ ఉమ్. కేవలం గో శబ్దానికి మాత్రమే కాదు, ఆ, అలా అంటారా? ఆ, గో శబ్దానికి తత్పురుషస్య కాదు, గోహం కదా. ఆ, తత్పురుషస్య గోహ్. ఆ, అక్కడ తత్పురుష అంటే గో శబ్దంత శబ్దాత్ ఆ, తత్పురుషాత్ ఆ, తదిత అదే లుకి విషయత ఆ, అయిపోయింది అక్కడ, ఆ, లుక్ విషయత అయిపోయింది అక్కడ. ఉమ్, అంటే అక్కడ తత్పురుష సమాసానికి విశేషణం చేసేసారు. ఆ, ఇంకో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఇస్తున్నారు, అది ఉమ్, ఎటువంటి తత్పురుష అవ్వాలి అంటే ఉమ్, లుక్ భిన్న తత్పురుష అవ్వాలి. ఆ ఉమ్, లుక్ కూడా ఎటువంటి లుక్, ఇక్కడ గోహ అనేది పంచమ్యర్థంలో ఉంది కాబట్టి ఈ సమాసానికంటే పరములోనే లుక్ జరగాలి ఉమ్, ఉమ్, అని సమాసాన్ని క్వాలిఫై చేస్తున్నారు వాళ్ళు. ఉమ్, వాళ్ళు క్వాలిఫై చేసేది ఇక్కడ మనకి బోల్డ్ లో ఇక్కడ ఉమ్, నీలేష్ గారు ఇచ్చారు, యహ ఆ, తత్పురుష సమాసః ఆ, తద్ధిత లుక్ భిన్నః అస్తి. ఆ, అక్కడ సమానాధికరణంలో ఇచ్చారు చూడండి, ఆ, అంటే ఈ డిఫైన్ దట్ తత్పురుష యాజ్ తద్ధిత లుక్ భిన్న తత్పురుష. ఉమ్, ఉమ్. కాకపోతే ఇది ఓన్లీ మీకు ఇందులో కనిపిస్తుంది కానీ సిద్ధాంత కౌముదికారులు ఇంత కాంప్లికేట్ చేయలేదు వాళ్ళ లైఫ్ ని. చేయలేదు, చేయలేదు. వాళ్ళ లైఫ్ ని ఈజీగా, ఎందుకంటే ఇది కాంప్లికేషన్, ఆ, ఇది ఈజీ. అవునండి. గోంతాత్ తత్పురుషాత్ టచ్ స్యాత్ ఉమ్, సమాసాంతః నా తద్ధితలుకి. ఆ, అక్కడ క్లియర్ గా మనకు అది విషయ సప్తమి అని అర్థమైపోతుంది. ఆ, ఇప్పుడు ఎప్పుడైతే ఆ సమాసానికి ఇది క్వాలిఫై చేస్తోందో అప్పుడు ఆ, మనం కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటాం, అవునండి. ఇది ఇప్పుడు ఉమ్, ఎప్పుడు వస్తోంది ఉమ్, అన్నది. అందుకని నీలేష్ గారు ఏంటంటే ఆయన మీరు చూస్తే ప్రక్రియ అంతా కూడా ఆ, ఆ సమాస విధానము, తర్వాత ప్రత్యయ విధానము, తర్వాత లుక్క అలుక్క ఏదో చూసుకుని దాని తర్వాతే సమాసాంత ప్రత్యయం చేర్చారు ఆయన. ఆ, అవునండి, అవునండి, తన అలాగే ఇచ్చారు. ఆ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసేది ఈ స్టేట్మెంట్. ఓకే. ఆ, అర్థమైందండి. అదే కాశికకారులు, కౌముదికారులు లేదు. ఉమ్, కౌముదికకారులు ముందర టచ్, ఇది టచ్ తర్వాతనే మీరు ఏమైనా చేసుకోండి. ఉమ్, ఉమ్. ఓకే అండి. చాలా మంది అయితే ఇంకా రిలాక్స్డ్ లేండి, ఎలా ఉమ్, అయినా చేసుకోండి, సుప్పుల కన్నా ముందర చేసుకోండి అని చెప్తారు వాళ్ళు ఫైనల్ గా. ఆ, మొదట్లో స్ట్రిక్ట్ గా ఉంటారు, ఆ, సమాసాంతాహ అనే సూత్రంలో స్ట్రిక్ట్ గా ఉంటారు, ఆ, ఏకకాలంలో చేయాలి అని. ఆ, ఈ అతద్ధితులకి దగ్గరికి వచ్చేసరికి మాత్రము ఆ, మీరు తద్ధిత ప్రత్యయం చేర్చుకున్నా లుక్ చెప్పుకున్నా దాని తర్వాత అయినా, ఉమ్, కానీ అది ఆ సమాసం యొక్క అవయవము అని మాత్రం మనం గ్రహించాలి ఉమ్, ప్లేస్మెంట్ గురించి. ఉమ్.
ఉమ్. యా బాలమనోరమ చూస్తే అది ఇంకా డిఫరెంట్ గా ఉందండి. వాళ్ళ అది ఎక్స్ప్లెనేషన్. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుందండి, ఈజీగా ఉంటుంది యాక్చువల్లీ. పంచగవదన ఇది త్రిపద బహువ్రీహో కృతే సతి ధన సప్తే ఉత్తర ఇది పదే ఒకసారి చేసుకుందాం. పంచగవధన కౌముదిలో ఉన్నట్టుంది కదా ఇది. బాలమనోరమలో దాన్ని ఇచ్చింది చూస్తున్నాం అనమాట. ఓకే ఓకే, ఇది చేసుకుందాం మనం. పంచగవధన, పంచగావః ధనం యస్య సః. 5 ఆవులే ధనము ఎవరికో అతడు. ఇక్కడ ఏమైంది, మనకి సమాసంలో 3 పదాలు ఉన్నాయి. అలాగే అర్థం ఏమో అన్య పదార్థం. అక్కడ 5 గోవులు ధనము ఈ మూడిటికి ప్రాముఖ్యత లేదు. ఆ మూడిటి కన్నా కూడా భిన్నంగా అవి ఎవరికి ఉన్నాయో అతడు అర్థ ప్రధానం. అందుకని అన్య పదార్థం, త్రిపద బహువ్రీహి. అందుకని అనేకం అన్య పదార్థే అనే సూత్రం చేత సమాసం. ఇది చెప్తారా శ్రీనివాస్ గారు? పంచగావః అంటే పంచగవధనః. గవ పంచగావః ధనం యస్య సః. పంచగావః ధనం ధనం యస్య సః. అప్పుడు పంచన్ సు ఆహా, నిత్య బహువచనాంతాలు కదా. జస్ కదా. పంచన్ జస్, గౌ జస్, గో ధనం కూడా మరి ధనానికి ఏంటంటే మనకి ఇంకో సూత్రం ఉంది. జాతివాచకాలు అయితే గనక అవి జాతి నిర్దేశానుసారం అది ఏకవచనంలో ప్రయోగించవచ్చు అని. అంటే ఇక్కడ ధనం అంటే కేవలం డబ్బు అని మాత్రమే కాదు, అది ఒక రాశి, ధన రాశి అని. మంచి ప్రశ్న, ఎందుకంటే మనకి అక్కడ సమానాధికరణం మిస్ అవుతుంది కదా అని అనిపిస్తుంది. అప్పుడు పంచను జస్సు, గౌ జస్సు, గో ధన గో జస్సు, తర్వాత ధన సు, అనేకం అన్య పదార్థే అనే సూత్రం చేత దీనికి బహువ్రీహి సమాసము. తర్వాత పంచను జస్సు, గౌ జస్సు, గో ఓకారాంతం, గో జస్సు, తర్వాత ధన సు అన్నప్పుడు ఈ ముందు దీనికి సమాసం చేయాలి కదండి. పంచన్ ఇక్కడ మనకి సమాసం చేసేసాం. సమాసం చేసేసాక ఉత్తరంగా వినబడే పదము ధన పదము. ఈ ధన పదము ఏమవుతుంది? పేరు రూఢిగా ఉత్తర పదం అవుతుంది. ఉత్తర పదము పరములో ఉన్నప్పుడు సంఖ్యావాచకాలకు తద్దితోత్తర పద సమాహారేచ. ఏ పోర్ట్ఫోలియోలో వస్తుంది ఇక్కడ సమాసము? ఉత్తర పదం పరంగా ఉంది అంతే. ఉత్తర పదే సతి ఉత్తర పద సమాహారేచ అనే సూత్రం చేత ఉత్తర పద విషయంలో విషయం కాదు, ఉత్తర పదము పరములో ఉండగా ఉత్తర పదం పరసప్తమి. అప్పుడు పంచను జస్సు, గో జస్సు, ధన సు సమాసం అయింది. తర్వాత దీనికి గోర్ అతద్ధితులకి అనే సూత్రం చేత సమాసాంత ప్రత్యయం, టచ్ ప్రత్యయం. ఇక్కడ ఎందుకు వచ్చింది మనకి టచ్? గో శబ్దము అంటే గో శబ్దం ఉత్తర పదంగా ఉంది. తత్పురుష సమాసంలో పంచెన్ జస్, గో జస్ అది మనము ద్విగు సమాసం చేసాము. దానికంటే పరంగా టచ్ ప్రత్యయం. దానికంటే పరంగా టచ్.
ఉమ్. ఆ, ఎందుకు వచ్చింది ఇక్కడ టచ్? తత్పురుష ఇది అయింది, గో అంతంలో ఉంది, అలాగే ఆ, ఇంకొకటి కాలేదు కదా. ఆ తద్దిత ప్రత్యయము లుక్ ఆ అవ్వలేదు. లుక్ ఇక్కడ అవ్వలేదు. లుక్ అవ్వలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పుకోవాలి ఇక్కడ, అసలు తద్దిత ప్రత్యయము విధే లేదు. ఆ తద్దిత విధి ప్రత్యయము లేదు. విధి లేనప్పుడు కూడా ఉత్తర పదంలో గో ఉన్న తత్పురుష సమాసానికి టచ్ ప్రత్యయం వస్తుంది. హెచ్ ప్రత్యయం. ఆ, ఉమ్. అప్పుడు కృత తద్దిత సమాసాచ సూత్రం చేత ప్రాతిపదికంన నాకు టచ్ వచ్చాక ఈక్వేషన్ చెప్పండి ఒకసారి. పంచను జస్సు ఉమ్. గో గో జస్సు టచ్. ఉమ్. తర్వాత తర్వాత మొత్తం ధన కంప్లీట్ చేయండి. ధన సు. ఆ, ఈ టచ్ ఇక్కడ ఎందుకు విధించాం మనము? సమాసాంతాహ అన్నాం కదా, సమాసానికి అంత్య అవయవం కదా. ఇప్పుడు మనకు ఉండేది బహువ్రీహి కదా మెయిన్. మరి అప్పుడు ధనాసు టచ్ రావాలి కదా. అంటే మనం ఇక్కడ ఎందుకు వస్తుంది టచ్? తత్పురుష సమాసానికి టచ్ కోసి అంటే ఈ సమాసాంతాలు సమాస శాస్త్రంలో మనం ఏ సూత్రం చేతైతే సమాసం చేశామో ఉమ్, దాని యొక్క ఉత్తర పదానికి అంటే ఆ సమాస్త పద ప్రాతిపదికకి అంత్యవ్యయంలో వస్తుంది. అంతేగాని మెయిన్ సమాసం వేరేది అంటూ దానికి రాదు. ఉమ్. ఉమ్. ఇప్పుడు కృత తద్దిత సమాసాచ సూత్రం చేత ప్రాతిపదికంన సుపోధాతు ప్రాతిపదికయో సూత్రం చేత సుప్పులుక్కులైనప్పుడు పంచన్ గో టచ్ లో అనుబంధ లోపాలు లేదా ఉంటుంది. ఇప్పుడు పంచన్ పంచన గో ఆ ధన, మీరు దాన్ని వదలడానికి లేదు. ధన గోధన. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నా సందేహం అంటే గోకి ఉత్తర పదంతో క్రియ చేయాలా లేకపోతే ముందు నలోపహ చేసిన తర్వాత చేయాలా? మీరు నంబరింగ్ పరంగా వెళ్తే ఉత్తర పదానికి చేసేసాక లాస్ట్ లోకి రావాలి త్రిపాది కార్యం. అదే అదే కానీ నలోపహ. త్రిపాది కార్యం అయినా మనకి ఇది ముందర చేసినా సరే దీని ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఉండదు. అందుకని మీరు ముందర చేసిన కూడా తర్వాత కరెక్ట్, చేసిన ఏం నష్టం లేదు. నలోపహ ప్రాతిపదికాంతస్య సూత్రం చేత ఈ పంచంలో ఉన్నటువంటి నకారానికి లోపము. అప్పుడు పంచ గో ఆ ధన. పంచగో ఆ ఉంది అంటే ఏషో యవాయవ సూత్రం చేత అవ్వాదేశం అయ్యి పంచగౌ ఆ ధన. ధన పంచగవ పంచగవ ధన పంచగవ ధన పంచగవ ధన అనేది ప్రాతిపదికం. మనము విగ్రహ వాక్యంలో విశేష్యము సహా అని పుంలింగంలో చెప్తాం కాబట్టి అన్య పదార్థం సమస్త పదం కూడా పుంలింగంలో వస్తుంది. పంచగవ పంచగవ ధన. మీరు ధనాన్ని వదిలేశారు. పంచగవ ధన. ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న ఉందండి. ఇందా నుంచి నేను ధనాన్ని వదలద్దు వదలద్దు అంటున్నాను కదా, ఏమైనా ఒక రీజన్ ఉండి ఉంటుందా ఆలోచించండి. ఉత్తర పదం ఉండాలి కంపల్సరీ, అప్పుడే. అది ఏ సప్తమి తద్దితార్థోత్తర పద సమాహారే చలో ఆ ఉత్తర పదే అన్నది పరసప్తమి. అది ఉన్నప్పుడే మనకి సమాసం, అది ఉన్నప్పుడే. అందుకని మనం ఆ పక్కన ఉన్న ధనాన్ని వదలటానికి లేదు. ఎన్ని లైన్స్ వస్తే అన్ని లైన్స్ ప్రక్రియలు రాసేవాళ్ళు కంపల్సరీగా ధన యాడ్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడ ఒక్క సెంటెన్స్ అదొక్కటి చెప్తారా? తేన అదే బాల మనోరమాలో అండి. అది వాళ్ళు కొంచెం ఆఫ్ టాపిక్ డివేట్ అయ్యారండి. ఇక్కడ మీరు గమనిస్తే సమాసాలన్నీ కూడా విభాషాలు ఉన్నాయి కదా, విభాష అనే మహాధికారంలో నడుస్తోంది కదా. ఇక్కడ ఏమైంది, తత్పురుష అదే గర్భిత బహువ్రీహి సమాసమైంది. మరి ఇక్కడ తత్పురుష వికల్పంలో చెప్తారా
ఉమ్, అంటే మనకు ఆ రోజు డిస్కషన్ అయింది. మనకు ఒక వార్తికం ఉంది. ఉత్తర ఉమ్, పదం పరములో ఉన్నప్పుడు ద్వంద్వ తత్పురుషయోహ నిత్య సమాస వచనం అని. ఉమ్, ఆ ఉమ్, వార్తికం చేత ఇక్కడ కంపల్సరీగా నిత్యంగానే చెప్పాలి. ఉమ్. అందుకని అక్కడ ద్వంద్వ తత్పురుష అని వార్తికం ఉంది కదా, తత్పురుషకి ఇది ఎగ్జాంపుల్ చెప్పి ద్వంద్వానికి మీకు ఆ వాక్త్వచం ఎగ్జాంపుల్ ఇచ్చారు. అవునవునవును. ఆ ఆ, అక్కడే మనకి రాజన్ గారు కూడా అప్పుడే అడిగారు, అసలు ఇది వార్తికమే అనవసరం కదా, బై డిఫాల్ట్ అలా ఎలా చెప్తాము, ఆ, ఒక సమాసం చెప్తున్నప్పుడు ఒకదానికి చెప్పి ఒకదానికి చెప్పకుండా అలా, ఆ, అంటే ప్రాక్టికల్ గా అయితే ఎవరం అలా చెయ్యం కదా అని. అదే ఉమ్, రీజనింగ్ పతంజలి భాష్యంలో కోట్ చేసి ఈ వార్తికాన్ని ప్రత్యాఖ్యానం చేశారు. ఉమ్, 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 ఉంటే ఉంటే పూర్తి సమాస వృత్తి ఉండాలి, ఉమ్, ఇలా నెస్టెడ్ సమాసాలు ఉన్నప్పుడు, లేదా పూర్తి వాక్యార్థంలో చెప్పుకోండి. ఉమ్, ఉమ్. లౌకికంగా అంతకు మించిన వేరే ఆప్షన్స్ మనకు ఉండవు ఆ, కాబట్టి మనకు అసలు వార్తికమే అవసరం లేదు అని చెప్పి ఆ, ఓకే. ఆ అది వార్తిక ప్రస్తావాన్ని ఇక్కడ తీసుకొచ్చి బాల మనోరమకారులు అక్కడ తత్పురుషకి ఇది ఎగ్జాంపుల్ కాబట్టి ద్వంద్వానికి ఇంకో ఎగ్జాంపుల్ చూపించారు. ఆహా, వాక్త్వచ ఓకే. ప్రియ అని ఏదో ఇచ్చుంటారు కదా. అవునండి, అవునండి. వాక్ ప్రియ. ఉమ్, ఉమ్. అర్థమైందండి. ఉమ్, అది ఓకే. సో రేపైతే నావోద్విగోహ చూద్దాము. ఉమ్, నాకు ఒక చిన్న ప్రశ్న. మనం అసలు ఇప్పటి నుంచి సమాసాలు చూస్తున్నాం కదా, 3-4 నెలల నుంచి చూస్తున్నట్టున్నాము. ఉమ్, ప్రాక్కడారాత్ అదే ప్రాక్కడారాత్ సమాసః అనే సూత్రం మనం మొదట్లో రాజన్ గారు మొదలు పెట్టారు కదా మనకి. ఉమ్, ఉమ్, ఉమ్. ఒక్కసారి అందరూ ఆ సూత్రం ఓపెన్ చేయండి. అప్పుడు మీకు సూత్రం ఓపెన్ చేస్తే నేను అడిగే ప్రశ్న దానికి సమాధానం రెండు కూడా తెలిసిపోతాయి. సూత్రం ఓపెన్ చేయొద్దులేండి. టూ లేట్. అక్కడ ఒకసారి పోని ఓపెన్ చేసిన, ఇప్పుడు ఇందులో ఏమి కౌన్ బనేగా కరోడ్పతి లేదు కాబట్టి నష్టం లేదు. ఒకసారి పదచ్ఛేదం చదువుతారా? నెంబర్ చెప్పండి ఒక్కసారి, అందరూ ఒకసారి 2 ఓపెన్ చేస్తారు. 2 1 3 అండి. 2 1 3 ఓకే. ప్రాక్ కడారాత్ సమాసః. ప్రాక్ అవ్యయము, కడారాత్ పంచమి ఏకవచనము, సమాసః. ఇప్పుడు ఆ ప్రాక్ పదం తీసేసి చదవండి. కడారాత్ సమాసః. మీకు అర్థమవుతుంది కదా, కడారాత్ సమాసః అంటే కూడా అక్కడ పంచమి, అక్కడ అవధి అర్థంలో మనకు పంచమి వచ్చింది అంతవరకు. ఆ అంటే కడారాహ కర్మధారయే అనే సూత్రం వరకు కూడా ఉన్నవన్నీ సమాస సంజ్ఞలు చెప్తున్నాము అని చెప్పారు అవును కదా. అంటే ఇప్పుడు ప్రాక్ అన్న పదముతో మనకేమి అర్థము మనకేమి డిపెండ్ అవ్వట్లా. మరి అలాంటప్పుడు అక్కడ ప్రాక్ పదం ఎందుకు? ఫస్ట్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ సపోర్టింగ్ గా ఇంకొక ప్రశ్న అడుగుతాను, దీనికి సమాధానం చెప్పేస్తే మీరు ఆ మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పేస్తారు. ఇప్పుడు ఇదంతా ఏ అధికారంలో నడుస్తోంది? కర్మధారయ అధికారం, తత్పురుషం ఆక్కడారాత్ ఏకసంజ్ఞ అధికారంలో ఉంది. సమాసాధికారంలో. అలాగే ఏకసంజ్ఞాధికారంలో కూడా ఉంది కదా. ఆకడారాత్ ఏకసంజ్ఞ అధికారంలో కూడా ఉంది కదా. మరి ఇప్పుడు మనం చెప్పుకునే సమాసాలకి ఇప్పుడు తత్పురుష, ద్విగుశ్చ, అవ్యయీ భావశ్చ, శేషో బహువ్రీహి ఇవన్నీ చెప్తున్నాం కదా. మరి 2 సంజ్ఞలు అవ్వట్లేదా? సమాస అనే సూత్రం చేత సమాస సంజ్ఞ ఉంటుంది. మళ్ళీ మనకి పాణిని గారు అయితే 4 సంజ్ఞలు అని చెప్పారు కదా. మరి 4 సంజ్ఞలు చెప్తున్నాము. అవ్యయీ భావశ్చ, ద్విగుశ్చ, తత్పురుషః, వాళ్ళు శేషో బహువ్రీహిః. భావ అని ఇచ్చారు కానీ అది కూడా సమాసమే అని చెప్పేసి చెప్తా ఉంది. మరి ఇప్పుడు మనం ఉన్నదేమో ఒకటే సంజ్ఞ కదా, ఒకటే సంజ్ఞ. ఆల్రెడీ ముందరే ప్రాక్కడారాత్ సమాసః అని చెప్పి అక్కడ ఇప్పటి నుంచి చెప్పేవన్నీ కూడా సమాసాలు అనే సంజ్ఞను పొందుతాయి అని చెప్పేశారు. అంటే ఒక సంజ్ఞ ఆల్రెడీ వచ్చేసింది అక్కడ, సమాస అనే సంజ్ఞ. మరి ఇప్పుడు తత్పురుష,
అవ్యయీభావ, శేషో బహువ్రీహి, చార్తే ద్వంద్వ అని కొత్త సంజ్ఞలు ఇస్తున్నారు కదా. దేనికి ఇస్తున్నారు? సమాసానికే ఇస్తున్నారుగా సమాసానికే ఇస్తున్నారు కదా. ఆ మరి అప్పుడు ఎలా పాసిబుల్? అంటే ఇలా అర్థం చేసుకోవాలంటే ఏది సంజ్ఞలు ఇచ్చినా ఆ కడారాత్ వరకు దేనికి ఏ సంజ్ఞలు వచ్చినా కూడా అవి సమాసాలే అని చెప్పేసి సమాస సంజ్ఞ ఉంది అన్నిటికీ కూడా. వాటికి అది నాకు అర్థమైంది. ఇంకొక ప్రశ్న అడుగుతాను, ఇప్పుడు ఆ. ఆన్సర్ ద్వారా మీకు క్లియర్ గా చెప్పేస్తారు. ఇప్పుడు మనకి ఇది తత్పురుష సమాసము అంటున్నాం కదా, అవును. అక్కడ ఎన్ని సంజ్ఞలు ఉన్నాయి? ఆ తత్పురుష అన్న సంజ్ఞ ఉంది అన్నారు, తత్పురుష సమాసం అని చెప్పలేదు. ఈ సమాసము అన్నది మనము ఈ అధికారంలో ఉంది కాబట్టి ఆ తత్పురుషకి సమాసము అన్న ఇది కూడా మనం చెప్తున్నాం. అయ్యో లేదు లేదు, సమాస మనకి స్టార్టింగ్ మొదలు పెట్టి దాంతోనే మొదలు పెడుతున్నాం మనం. ప్రాక్కడారాత్ సమాసః. ఆ సమాస అనేది సంజ్ఞా సూత్రం. సంజ్ఞా సూత్రం అది అధికార సూత్రం కూడా. అధికార సూత్రము సంజ్ఞా సూత్రం రెండు. మరి ఇప్పుడు ఎన్ని సంజ్ఞలు ఉన్నట్టు? ఇప్పుడు తత్పురుష అనే సూత్రము ఇప్పుడు మనం కామన్ గా పోనీ లౌకికంగా మనం మాట్లాడుకునే తత్పురుష సమాసంలో వ్యాకరణ పరంగా ఆ సమస్త పద ప్రాతిపదికకి ఎన్ని సంజ్ఞలు ఉన్నాయి? సమాస సంజ్ఞ ఉంది, తత్పురుష సంజ్ఞ సమాస ఉంది. సంఖ్య అన్నది బ్రాడ్ గా కదండి. ఏదండి? సమాస సంఖ్య అన్నది బ్రాడ్ గా, కానీ తత్పురుషమా అవ్యయమా అదే సంఖ్య కింద తీసుకోవాలి కదా. పాయింట్ బాగుంది, మీరు చెప్పిన పాయింట్ బాగుంది. సమాస అన్నది ఒక వైడర్ క్లాసిఫికేషన్, దాంట్లో వెరైటీస్ అంటున్నారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే అసలు అక్కడ ఎన్ని సంజ్ఞలు వస్తున్నాయి? తత్పురుష సంజ్ఞ ఉంది, సమాస సంజ్ఞ ఉంది. మరి అలా అయితే ఓకే, మరి ఇప్పుడు రెండు ఉన్నాయి అంటే మరి మనం ఏ అధికారంలో ఉన్నాము? ఆకడారాత్ ఏకా సంజ్ఞ. ఒకటే సంజ్ఞ. మరి ఒకటే సంజ్ఞ ఉండాలి కదా. ఇప్పుడు కేవలము ముందరేమవుతుంది నంబరింగ్ పరంగా? ప్రాక్కడారాత్ సమాసః అనే సూత్రం చేత ముందర సమాస సంజ్ఞ, దాని తర్వాత తత్పురుష అనే సూత్రం చేత, పరశాస్త్రంలో కదా అవి, తత్పురుష అనే సూత్రం చేత తత్పురుష సంజ్ఞ. మరి తత్పురుష సంజ్ఞ వచ్చింది ఎవరి ప్లేస్ లో వస్తుంది? సమాస సంజ్ఞ ప్లేస్ లో వస్తుందా? రెండోసారి ఏదొస్తే అదే కదండి లెక్క కదా, పరకార్యమే కదా చేసుకునేది. పరకార్యమే లెక్క. మరి అప్పుడు సమాసము అనేటటువంటి సంజ్ఞ ఉండదా దానికి? అది కేవలం తత్పురుష అనే సంజ్ఞ మాత్రమే ఉంటుందా? మరి తత్పురుషే అనే సంజ్ఞ చెప్తే మనం దాన్ని లౌకికంగా తత్పురుష సమాసము అని ఎలా అంటాము? అంటే అక్కడ మనకి రెండు సంఖ్యలు ఉన్నట్టే కదా, ఒప్పుకుంటారా? రెండు ఉన్నాయని కంపల్సరీగా. సమాసః అది సమాసము, ఏ సమాసము దానికి విశేషణంగా ఇంకో సంజ్ఞ చెప్పారు, విశేష సంజ్ఞ. ఆ సమాసానికి విశేష సంజ్ఞ తత్పురుష. అంటే అక్కడ రెండు సంజ్ఞలు ఉన్నాయి, కానీ మనం ఉన్న అధికారం ఏమో ఒక సంజ్ఞ ఉండాలి. ఒకటే సంజ్ఞ అధికారం, ఒక సంజ్ఞ ఉండాలి. మరి అంటే తత్పురుషను ఒప్పుకుంటున్నాం అంటే సమాస సంజ్ఞ ఉండదు, సమాసాన్ని ఒప్పుకుంటున్నాం అంటే తత్పురుషం ఉండదు. ఈ ఇంటర్లాక్ ని తీయటానికే సంజ్ఞా సమావేశార్థమే ప్రాక్ అనే శబ్దాన్ని వాడారు. ఈ ప్రాక్ అనే శబ్దము మీరు కాశీకులో ఒకసారి చదువుతారా? చక్కగా ఒక సెంటెన్స్ లో వదిలేస్తారు దీన్ని. ప్రాగ్వచనం సంజ్ఞ సమావేశార్థం. సమావేశార్థం, సమావేశము అంటే అసెంబ్లీ, అంటే ఒక జాయింట్ పాయింట్ అన్నమాట. అర్థం కదా, ప్రకారం ఉంది. ప్రాగ్వచనం సంజ్ఞా సమావేశార్థం, సమావేశార్థం. ప్రాగ్వచనం సంజ్ఞా సమావేశార్థం. సమావేశ అంటే అసెంబ్లీ, మీటింగ్ పాయింట్, అసెంబ్లీ. అంటే ఎవరో చెప్పేశారు ఈ సమాధానం అన్ని దాంట్లో ఉన్న ఇంటర్లింక్డ్ వేవి అని చెప్పడం అని. ఇంటర్లింక్డ్ వే అని కాదు, సంజ్ఞా సమావేశము అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కేవలము ఒక సంజ్ఞ కాదు, మోర్ దాన్ ఒక సంజ్ఞ ఉంటుంది, రెండు సంజ్ఞలు ఉంటాయి. అంటే ప్రాక్ అనే శబ్దము వాడటం చేత ఒక విశేష అర్థము,
ఇక్కడ ఉమ్, ఆకడారా తేకా సంజ్ఞ అని ఒకటే సంజ్ఞ చెప్పినా ఆచార్యుల వారు ఈ సూత్రంలో ప్రాక్ అనేటటువంటి శబ్ద నిర్దేశం చేత ఆ ఉమ్, సంజ్ఞా సమావేశార్థాన్ని సూచిస్తున్నారు. అందుచేతనే ఇక్కడ ఉమ్. రెండు సంజ్ఞలు తత్పురుష సమాసః రెండు సంజ్ఞలు కూడా ఉంటాయి. ఇదే మ్మ్. పాయింట్ మనం ప్రాగ్వీశ్వర నిపాతాహ కూడా చూసుకున్నామండి. అయితే అక్కడ తెలియదు. నిపాత సంజ్ఞ మళ్ళీ అది ఆ వేరు కదా, అక్కడ రెండు సంఖ్యలు వస్తాయని రెండు చెప్పారు. సంఖ్యలు ఉంటాయి అక్కడ. ఉపసర్గ అక్కడ గతిశ్చ హేతు గతిశ్చ. అది సూత్రం నాకు గుర్తు రాలేదు. హేతు ఆ, కూడా ఒక సంఖ్య ఉంటుంది. అదే ప్రాగీశ్వర నిపాతాహ దగ్గర యూజ్ చేసాము. ప్రాక్కడారా తేకా సంజ్ఞ అన్నది కూడాను ఆ అక్కడున్న ప్రాక్ మనకి ప్రత్యేకించి ఈ సంజ్ఞా సమావేశార్థం కోసమే. ఆ, అందుకనే ప్రతి చోట కూడా అక్కడ సమాసః అనేటటువంటి వైడర్ క్లాసిఫికేషన్, ఆ సమాసానికి విశేషంగా ఒక సంజ్ఞ తత్పురుష అవ్వండి, ద్విగురాదు మళ్ళీ. తత్పురుషులు ఇప్పుడు మళ్ళీ తాకే మీరు కదా. ద్విగుష్ట అనే సూత్రం ఓపెన్ చేయండి. నెంబర్ ఒకసారి చెప్పండి ఓపెన్ చేసిన వాళ్ళు. 2-1-23. ఓకే. ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఆ సంజ్ఞా సమావేశము అంటే మోర్ దెన్ 2 అని తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ చ చెప్పక్కర్లేదుగా, ద్విగుహు అంటే చాలుగా. ఆ తత్పురుష ఏదైతే ఉందో అదే ద్విగు అంటే సమాసః తత్పురుష ద్విగుహు అన్న 3 సంజ్ఞలు వచ్చేస్తాయి. అక్కడ చ అవసరం లేదుగా అసలు. ఇక్కడ చకారమే మనకి గుర్తు ఏంటయ్యా అంటే ఆ సంజ్ఞా సమావేశార్థం కేవలం 2 సంజ్ఞలకే పరిమితం అది. అందుకని సమాసః తత్పురుషః. తత్పురుష సంజ్ఞో భవతి. ద్విగుశ్చ సమాసః తత్పురుష సంజ్ఞో భవతి. ఓహో, ఆ సమాస సంజ్ఞ ఇప్పుడు తత్పురుష మీరు సంజ్ఞ. ఆర్డరింగ్ లో చూస్తే ఎలా ఉంటుంది మీకు ప్రక్రియలో? ఫస్ట్ తద్ధితార్థోత్తర పద సమాహారే చ అనే సూత్రము, అక్కడ మనకి ప్రాక్కడారాత్ సమాసః అనే అధికారంలో ఉంది కాబట్టి సమాసః అనే సంజ్ఞ, అలాగే తత్పురుష అనే అధికారంలో ఉంది కాబట్టి తత్పురుష సంజ్ఞ. ఆ సంజ్ఞలు ఉన్నటువంటి సమాస విధాయక శాస్త్రం ఇది. దాని పరసూత్రం ఏం చెప్తుంది? సంఖ్యాపూర్వో ద్విగుహు. సంఖ్యాపూర్వ. అక్కడ ఏమైపోతుంది? ద్విగుహు అనేటటువంటి కొత్త సంజ్ఞ వస్తుంది. ఈ కొత్త సంజ్ఞ ఉన్న ఆ సంజ్ఞా సమావేశము కేవలము 2 సంజ్ఞలకే, అంతే. 2 యాక్సెప్ట్ చేస్తుంది, అది 3-4 యాక్సెప్ట్ చేయదు. మరి ఇప్పుడు ఈ ద్విగుహు అన్నది ఏ ప్లేస్ లో వస్తుంది? తత్పురుష ప్లేస్ లోనే కావాలి కదా. అంతే, తత్పురుష స్థానంలో తత్పురుషని పక్కన నెట్టేసి ద్విగు వచ్చి కూర్చుంటుంది. ఆ ప్లేస్ మార్చి కానీ దాని మనకి ప్లేస్ కార్యాలకేంటి? ఈ ద్విగు అన్నది ఏదో కొత్త సమాసం కాదు కదా, తత్పురుష కాదు. భిన్నమైనటువంటి తత్పురుష సమాసం కాదు ఇది. అంతర్భావం. తత్పురుషులో అందుకని సంఖ్యాపూర్వం ఆ ఉన్నప్పుడు మాత్రం ద్విగు అన్నాను అంతే. అందుకని ఈ ద్విగు కూడా తత్పురుషే ఉండాలి, దానికి కూడా తత్పురుష సంజ్ఞ కూడా ఉండాలి. దీనికి ఇప్పుడు 3 సంజ్ఞలు కావాల్సి వస్తున్నాయి ఇలాంటి సమాసాలకి. అవును. ద్విగుహు అనే సంజ్ఞ కావాలి, తత్పురుష సంజ్ఞ ఉండాలి, సమాసః సంజ్ఞ ఉండాలి. ఆ రెండు మాత్రమే అలౌ చేస్తుంది కాబట్టి మూడోది జాయిన్ చేయడానికి ఏం చేశారు? ద్విగుశ్చ అని. మీరు తత్పురుషకి పరసూత్రం అది 24 అనుకుంటా. 23 23 ఓకే. 22 తత్పురుష సంజ్ఞ అండి. తత్పురుష సంజ్ఞ దాని పరశాస్త్రమే ద్విగుశ్చ. అందుకని అక్కడ ఏమైంది? ఆల్రెడీ ద్విగుహు అన్న సంఖ్యాపూర్వ ద్విగుహు అనే తత్పురుష సంజ్ఞ సూత్రంలో 2 ఉన్నాయి కాబట్టి ద్విగుశ్చ. ఓకే, తత్పురుష. అక్కడ సంఖ్యాపూర్వ ద్విగుహు అనే సూత్రం చేత ఏమైంది? తత్పురుషని పక్కన పెట్టేసి తత్పురుష స్థానంలో ద్విగు సంజ్ఞ వచ్చి కూర్చుంది. ఇప్పుడు అలా కూర్చున్నటువంటి ద్విగు సంజ్ఞ పక్కనే తత్పురుషకి కొత్త ప్లేస్ ఇస్తున్నారు అన్నమాట ఈ చకారంతో. అంటే ఇప్పుడు మనకి 3 సంజ్ఞలు వస్తున్నాయి: సమాసః, తత్పురుషః, ద్విగుహు, 3 సంజ్ఞలు. ఇక్కడ చకారమే మనకి గుర్తు చేసేది ఏంటి? ఆ సంజ్ఞా సమావేశార్థం ఏదైతే ఉందో ప్రాక్ అనే శబ్దము, అది కేవలము 2టికి మాత్రమే. అక్కడే 3 ఉంటే ఇక్కడ ఆచార్యుల వారు చ
అనే పదాన్ని ఉపయోగించి ఉండేవాళ్ళు కాదు. అందుకని అక్కడ కేవలం ప్రాక్ అనే పదం చేత సమాసః ప్లస్ 1 ఎక్స్ట్రా ప్లేస్. ఈ ద్విగుహ వచ్చి ఆ ప్లేస్ లో కూర్చుంది కాబట్టి ఇంకొక ఎక్స్ట్రా ప్లేస్ కి చా అనే శబ్ద అర్థం చేత మనకి ఇంకో ఎక్స్ట్రా ప్లేస్ వస్తుంది. ఇదే జరిగేది మనకి ఆ ఉపసర్గలకి గతులకి కూడా. ఉపసర్గాః క్రియాయోగే అంటారు. అక్కడ క్రియాయోగంలో ఉన్నప్పుడు ప్రాదులకు ఉపసర్గ సంజ్ఞ వచ్చేస్తుంది. బాగుంది. మరి గతిహి అని వదిలేయచ్చు కదా. గతిహి అని వదిలేసి ఉంటే ఏమై ఉండేది సూత్రము? ఆ ఉపసర్గ విల్ బి రీప్లేస్డ్ బై గతి. అక్కడ ఉంటే ఉపసర్గ లేకపోతే గతి మాత్రమే ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి అక్కడ చకారం వాడారు, గతిశ్చ. ఆ చార్థంతో ఈ ఏక సంజ్ఞాధికారంలో ఒక సంజ్ఞ కాకుండా ఇంకొక సంజ్ఞకి కూడా అక్కడ ప్లేస్ వస్తుంది. అందుకని మనకి గతి ఉపసర్గ రెండు ఉంటున్నాయి. అంటే ఎక్స్ట్రా పర్మిషన్ టు సిట్ అన్నమాట. ఒక 1% పర్ సీట్ అని చెప్తుంది ఏక సంజ్ఞ. ఈ చకారం ఏం చేస్తుంది అంటే, పోన్లే వాళ్ళకు కొంచెం పక్కన ప్లేస్ ఇవ్వు, నాకు కావాలి స్పెషల్ కేసు, ప్రతిసారి కాదు అని చెప్పి ఎక్స్ట్రా పర్సన్ కి ప్లేస్ ఇస్తుంది. అందుకని ఏక సంజ్ఞాధికారంలో ఎక్కడ చకారం కనిపించినా అది ఎక్స్ట్రా పర్సన్ కి స్పేస్. అంటే అక్కడ కంపల్సరీగా రెండు సంజ్ఞలు ఉంటాయి. ఓకే, ఆల్రెడీ టైం కూడా గడిపేసింది. ఇప్పుడు అప్పుడు దిగుశ్చ మూడు సంఖ్యల కింద కాదు, రెండే. ద్విగుశ్చ మూడు. సమాసః ద్విగుః తత్పురుషః. తత్పురుషః ద్విగుః. ద్విగుః తత్పురుషః. ముందర ప్రాక్కడారాత్ సమాసఃతో సమాసః అండి. తర్వాత తత్పురుషః అనే సూత్రం అధికారంలో ఉంది కాబట్టి తద్ధితార్థోత్తర పద సమాహారేచ అనే సూత్రంలో అక్కడ తత్పురుష సంజ్ఞ వస్తుంది. కానీ సంఖ్యాపూర్వ ద్విగుః అనే సూత్రం చేత తత్పురుష రీప్లేస్డ్ బై ద్విగు అయిపోతుంది. ఆ సూత్రానికి వచ్చేసరికి రెండే వస్తాయి అక్కడికి, సమాసః ద్విగుః. ఇప్పుడు ఇలా ఉన్న స్థితిలో ద్విగుశ్చ ద్విగుసమాసము కూడా. మీరు నెంబరింగ్ లో వెళ్ళొద్దు, ప్రక్రియలో చూసుకుందాం. ఎట్లా? ఇంకొకసారి ప్రక్రియలో ముందర మనకి సమాస విధాయక శాస్త్రము తద్ధితార్థోత్తర పద సమాహారేచ. ఆ సూత్రం చేత మనకి ప్రాక్కడారాత్ సమాసః అధికారంలో ఉంది, తత్పురుషః అధికారంలో ఉంది. అందుకని అక్కడ రెండు సూత్రాలు ఆ సమాస విధాయక శాస్త్రం చేత. సమాసః అనే సంజ్ఞ, తత్పురుషః అనే సంజ్ఞ. తర్వాత సంఖ్యాపూర్వ ద్విగుః ఆ సూత్రం చేత తత్పురుష సంజ్ఞ ఏదైతే ఉందో ఆ తత్పురుష సంజ్ఞని తోసేసి ద్విగు వచ్చి కూర్చుంటుంది. అంటే ఆ శాస్త్రం ఏం చెప్తుంది, ఇప్పుడు సమాసః ద్విగుః అని రెండు సంజ్ఞలు అవుతాయి అక్కడికి. కానీ ద్విగు వేరు కాదు, ద్విగు కూడా తత్పురుషే అని చెప్పడానికి మళ్ళీ వెనక్కి వచ్చి ద్విగుశ్చ. అప్పుడు సమాసః ద్విగుః తత్పురుషః సంజ్ఞలు ఉండేవి. ఇక్కడ వాచ్యాధికరణ సప్తమి అంటేనండి సమాహారము. వాచ్యము అంటే అక్కడ అర్థం అండి. ఆ సమాహారార్థము గమ్యమానం అవుతున్నప్పుడు ఆ అర్థ సప్తం అన్నమాట, అర్థపరంగా. అక్కడ సమాహారార్థము ఉంది అన్నప్పుడు సమాహారము. అక్కడ మూడు సప్తములు వస్తాయి మనకి. ఆ సూత్రం చాలా బాగుంటుంది. తద్ధితార్థమేమో విషయ సప్తమి, సమాహారమేమో వాచ్య సప్తమి, ఉత్తర పదమేమో పరసప్తమి. అందుకని ఇక్కడ మనకి సమాహారార్థము అని లౌకిక విగ్రహవాక్యంలో ఉంటుంది కానీ సమస్త పదంలో ఉండదుగా పదం. అంటే అది ఆ అర్థంలో సమాహారార్థములో ఇక్కడ ద్విగు ప్రవర్తిస్తోంది.
వాచ్యము అంటే చెప్పబడుతున్నది, నిర్దేశించబడుతున్నది. ఉమ్, అంటే మీ వ్యాఖ్యానాలకు వచ్చేసరికి గమ్యమానం అనేస్తారు వాళ్ళు. ఆ, సమాహారార్థము గమ్యమానమైనప్పుడు అంటూ వస్తుంది తెలుగులో అయితే. కానీ ఇవన్నీ టెక్నికల్ గా వాచ్య సప్తమి. అలాగే కృదంతాలకు వచ్చేసరికి మళ్ళీ మారిపోతుంది వాచ్య సప్తమి. కృదంతాలకు వాచ్య సప్తమి అంటే కర్తరార్థమా కర్మార్థమా అవి వాచ్య సప్తమి అవుతాయి. ఉమ్, సమాసాలకు మాత్రం వాచ్య సప్తమి ఈజ్ ఈక్వల్ టు అర్థ సప్తమి. ఉమ్, అందుకని కర్తరార్థంలో అని చెప్పాలి అనుకోండి, అక్కడ కర్తరి వాచ్యే అంటారు. ఉమ్, కృతంతాలలో వాచ్య సప్తమి మాత్రం కర్తరార్థము కర్మార్థము భావార్థము అవి భావే వాచ్యే కర్మణి వాచ్యే ఆ పదాలు అక్కడ వస్తాయి. ఓకే అండి, ఒక్కసారి ఇవి ఓకే అండి. చూడండి. ఎందుకంటే మనకి ఇవి రేపటి సూత్రానికి కూడా ఇదే లైన్స్, ఊరికే గో రీప్లేస్డ్ బై నవ్వు అంతే. నావోద్విగోహ్ అది రేపు చూద్దాం. ఉమ్. ఓకే అండి. సరే అండి, రేపు శ్రీరామ కలుద్దాం. జయ రామ జయ జయ రామ. అందరికీ నమస్కారం అండి. రేపు సరే. కలుద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం నవీన్ అండి. రికార్డింగ్ ఆపేయచ్చండి.